ఆ 2 years లో కూడా నేను ఏమనుకున్నానంటే, ఈసారి కనుక ఒక కంపెనీ నిర్ణయం చేసుకుంటే లైఫ్ టైం మళ్ళీ దాన్ని మార్చకూడదు, అది మనతో పాటు లైఫ్ టైంగా ఉండాలి, అటువంటి కంపెనీ తీసుకుందాం, అటువంటి కంపెనీ సెలెక్షన్ చేసుకుందామని ఐఎంసీ కంపెనీ సెలెక్షన్ చేసుకొని నేను చివరికి ట్యాటూ వేయించుకున్నాను. మీ అందరికీ కనిపిస్తుంది ఐఎంసీ ట్యాటూ వేయించుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మరి వేరే కంపెనీ మార్చకూడదు, ఇప్పటి వరకు మార్చాము కాబట్టి ఇది చివరి వరకు ఉండాలంటే ఉద్దేశంతో ఇంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాను. నేను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ రోజు ఎంతమంది అయితే జూమ్ లో ఉన్నారో 247 మెంబర్స్ ఉన్నారు. మీరందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకు అని అంటే, బై డిఫాల్ట్ కొంతమంది డైరెక్ట్ ఐఎంసీ కంపెనీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనందరం రైట్ కంపెనీలో ఉన్నామని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి రైట్ కంపెనీ దొరకాలంటే మనందరం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం, అదృష్టం, అదేవిధంగా మనకు రైట్ మెంటర్స్ దొరకాలి. మనకు అఖ్తర్ సార్ ఉన్నారు కదా, అదేవిధంగా పైన ఇంకా మనకు సూపర్ సీనియర్స్ ఉన్నారు కదా, సుందర్రావు సార్ గారు ఉన్నారు, అఖ్తర్ సార్ ఉన్నారు, ఆనంద్ బాజ్పేయి సార్ ఉన్నారు, ప్రేమ్ సార్ ఉన్నారు. ఇలాంటి ఒక పవర్ఫుల్ లీడర్షిప్ లైన్లో మనం పనిచేయాలంటే మనకు నవగ్రహాలు ఒక్కటై మనల్ని దీవిస్తే గనక మనకి ఇలాంటి మెంటర్షిప్ దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనందరి చేతిలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటి అని అంటే, మనకు రైట్ కంపెనీ, రైట్ మెంటర్షిప్ దొరికింది. సో మరి మొట్టమొదటిగా నన్ను కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా యొక్క స్పాన్సర్, మై మెంటర్ తిరుపతి సార్ గారికి, ఇంత గొప్ప వేదికను క్రియేట్ చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి టైం ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వేదికని క్రియేట్ చేసినటువంటి మన ఫాదర్ ఆఫ్ గాడ్ డాక్టర్ అశోక్ భాటే గారికి, సార్ ఎంతైతే ఉత్తేజంతో, ఎంతైతే ఒక లక్ష్యంతో ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడో, ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాడో, దాన్ని అంతే స్పీడ్గా, అంతే ఉత్తేజంతో, అంతే విజనరీగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఎండి డాక్టర్ సత్యన్ భాటే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మన సూపర్ సీనియర్ సుందర్రావు సార్ గారికి, మరి ఇంత గొప్ప వేదికను క్రియేట్ చేసి మనందరం కూడా పొద్దున్నే కలుసుకోవడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ను డిజైన్ చేసినటువంటి డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. దాంతో పాటుగా మీరందరూ కూడా పొద్దున్నే లేచి, ఇంతమంది ఇప్పుడు అఖ్తర్ సార్ టీంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ మై డియర్ ఫ్రెండ్స్ మనమే ఈరోజు 6 గంటలకి ఇక్కడ మనం అందరూ కూడా ఒక వేదిక మీద మనం అటెండ్ అయ్యాం. కానీ లక్షల మంది ఉన్నారు, కానీ లక్షల మంది ఎవరు రాలేదు ఇక్కడికి. కేవలం ఈరోజు 258 మంది మాత్రమే ఉన్నాం ఇక్కడ మనం. ఎందుకో తెలుసా? 100లో కేవలం డైరెక్ట్ మార్కెటింగ్ లో 5గురు మాత్రమే సక్సెస్ అవుతారు. మరి ఆ లక్షల మందిలో 5% తీసుకుంటే ఆ 5%ఏ మనము. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఎవరైతే లేచి రోజు పొద్దున్నే ఈ మీటింగ్కి వస్తున్నారో వీరు మాత్రమే రాబోయే రోజుల్లో కేసీపీలు, కోహినూర్ ప్రెసిడెంట్ స్టార్స్. మరి అటువంటి గొప్పతనాన్ని మనం తీసుకున్నాం, ఆ గొప్పతనం లభించింది. ఇదే కాకుండా ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను, నేను ఈ ప్రమోషన్లో ఉన్నానంటే దాని అంతటికి కారణం నా యొక్క లవ్లీ టీం. మా టీం అందరికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను సభాముఖంగా. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క అవకాశం వచ్చినందుకు మరి ఈ సెషన్ తర్వాత ఖచ్చితంగా మీ సీనియర్స్ కి, మీ అప్లైనర్స్ కి థ్యాంక్ యూ అని చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఐఎంసీ దొరకడం అనేది చాలా అదృష్టకరమైనటువంటి విషయం. ఇది కొత్తగా చిన్న వాళ్ళకి దాని వాల్యూ అర్థం కాదు. మేము స్ట్రగుల్స్ చేసి ఎంతో మనం ఇబ్బందుల పాలై డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాం, చివరికి రోడ్డున పడ్డాం. కాబట్టి దీని యొక్క గొప్పతనం మాకు తెలుసు. కాబట్టి ఇంత గొప్ప అవకాశం లభించినందుకు మీరందరూ కూడా మీ యొక్క స్పాన్సర్స్ కి, మీ అప్లైనర్స్ కి, ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో, ఐఎంసీ అనే అవకాశాన్ని ఇచ్చారో వారందరికీ ఖచ్చితంగా మీరు మరి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనిషి జీవితంలో 5 పిల్లర్స్ ఉంటాయి. యాక్చువల్గా 4 అంటారు: ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ. కానీ నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలు ఏంటి అని అంటే 5. ఈ 5 బ్యాలెన్స్ చేయగలగాలి మనం లైఫ్ లోపల. స్పిరిచువల్లీ
మరి ఎందుకు స్పిరిచువల్లీ మన ఈ యొక్క పిల్లర్ని యాడ్ చేసుకున్నాము అంటే, మనకు లభించినటువంటి ఈ మానవ జన్మ ఏదైతే ఉందో, ఈ మానవ జన్మ అనేది ఈ 84 లక్షల జీవరాశులు సృష్టించాడు భగవంతుడు. అందులోపల గొప్పతనాన్ని కేవలం మనిషికి మాత్రం ఇచ్చాడు. ఈ మనిషి మాత్రమే పరమాత్ముని చేరుకునే అవకాశం ఉంది. ఈ మనిషి మాత్రమే మళ్ళీ ఈ జననమన చక్రంలోకి రాకుండా, ఈ వలయంలోకి రాకుండా సొంతింటికి చేరుకునే అవకాశం ఉంది. దాన్నే మోక్షం అంటారు, ముక్తి అంటారు, అనేక రకాల పేర్లున్నాయి. అలా ముక్తి పొందేటువంటి అవకాశం ఒక మనిషికి మాత్రం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ దానికి ఇవ్వాలి, మెడిటేషన్ చేయాలి. అందుకే నేను స్పిరిచువాలిటీకి ఇస్తాను. నేను ఆల్రెడీ స్పిరిచువల్ స్పీకర్. నేను ఎవ్రీ సండే సత్సంగాలు చెప్తుంటాను నేను. అందుకే మొట్టమొదటి ప్రయారిటీ ప్రతి ఒక్కరి జీవితం లోపల కూడా మన మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే మనం అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ మహాత్ములు ఏమన్నారంటే, ముట్టి బాందే ఆయతే హాత్ ఫసారే జావోగే. ఈ ప్రపంచానికి వట్టి చేతులతో పిడికిలి బిగించుకొని వచ్చాం, వెళ్ళేటప్పుడు పిడికిలి చాచుకొని వెళ్తాం. ఇదేంది సార్ మీ ఇట్లా రాంగ్ మోటివేషన్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇది సత్యం, ఇది పచ్చి నిజం, ఇది జీర్ణం కాకపోవచ్చు కొంతమందికి, ఇది వాస్తవం. మరి అలా అని చెప్పి సార్ మనం లక్ష్యం పెట్టుకున్నాం కదా, మరి కంపెనీలోకి వచ్చిన పని చేయాలి కదా. ఎస్ చెయ్యాలి, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ మన లైఫ్ లోపల. స్పిరిచువల్ అనేది, మెడిటేషన్ అనేది, మనల్ని మనం తెలుసుకోవడం అనేది వన్ ఆఫ్ ది పార్ట్ మన జీవితం లోపల. ఇది గుర్తు చేస్తూ ఉన్నాను నా తరపున. దాంతో పాటుగా సెకండ్ పిల్లర్ వచ్చేసి హెల్త్. ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యం పట్ల మనం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. మనమే ఆరోగ్యమే కాదు, మన ఇంట్లో వారి ఆరోగ్యం కూడా కదా, మన చుట్టుపక్కల వారి ఆరోగ్యం మీద కూడా మనం శ్రద్ధ వహించాలి. ఈ శ్రద్ధ వహించడమే బిజినెస్ అంటే, ఇంకోటి ఏదో కాదు. మన బిజినెస్ అంటే ఒక కోణంలో వెళ్ళడం కాదు. మన జీవితంలో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే, అన్నింటినీ మనం ఎంజాయ్ చేస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి హెల్త్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతో పాటుగా ఫ్యామిలీ. చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రొద్దున నుంచి రాత్రి వరకు డబ్బు 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 అని పరుగు తీస్తూ ఫ్యామిలీని వదిలిపెడుతున్నారు. పిల్లలకు టైం ఇవ్వరు, భార్యకు టైం ఇవ్వరు, ఇంటికి టైం ఇవ్వరు, ఏమి ఇవ్వరు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నువ్వు డబ్బు డబ్బుని పరుగు తీస్తే ఒకరోజు నువ్వు డంకును డబ్బు సంపాదించగలుగుతావేమో, కానీ ఆ రోజు వెనక్కి తిరిగి చూస్తే నీ ఫ్యామిలీ ఉండదు. కాబట్టి ఫ్యామిలీ మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటుగా నెక్స్ట్ వెల్త్. అప్పుడు డబ్బుకు ప్రయారిటీ ఇవ్వాలి మనం. అంటే సార్ ఇవన్నీ పూర్తయిన తర్వాత నేను డబ్బు సంపాదించాలా, మరి ఇప్పుడు వద్దా? నో, నేనే చెప్పట్లేదు. నేను బ్యాలెన్స్ చేసుకోమంటున్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి 24 గంటల సమయంలో నువ్వు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకో. ఏ సమయం దేనికి ఇవ్వాలి, ఎప్పుడు ఎవరికి సమయం ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనే ఒక ప్రయారిటీ తెలిసి ఉండాలి మనకు అంటున్నాను నేను. దాంతో పాటుగా చివరన సోషల్. అప్పుడు నువ్వు సేవ చేయాలి. ఈ 4ంటికి నువ్వు న్యాయం చేసినప్పుడు మాత్రమే సేవకు అర్హుడివి, లేకుంటే సేవ చేయడానికి అర్హత లేదు మనకు. చాలా మంది ఏం చేస్తుంటారంటే వీటన్నిటిని వదిలేసి, సార్ మేము సోషల్ సర్వీస్ చేస్తాం సార్. ఏం చేస్తావు సోషల్ సర్వీస్? పెద్దోళ్ళు ఏమన్నారు? ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. ముందు మనం ఇక్కడ గెలవాలి. వీటన్నింటిని మనం వీటన్నింటికి న్యాయం చేయాలి. మన బాధ్యతలు ఉన్నాయి. మనకు బాధ్యతాయుతంగా మనకందరూ కూడా భార్య పిల్లలు వచ్చారు, మన కర్మానుసారంగా వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించాలి, ఆ బాధ్యత మనదే. ఇవన్నీ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. వీటన్నింటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి దీన్ని కూడా మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి, ఇప్పటి వరకు మీరు ఏ పిల్లర్ మీద అయితే ఫోకస్ చేయలేదు ఆ పిల్లర్ మీద కూడా ఖచ్చితంగా ఈ రోజు ఫోకస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మరి దీనికి సంబంధించినటువంటి లాట్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఇక్కడ ఆర్కే వరల్డ్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీ పెట్టాము. దీని ద్వారా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీని ద్వారా మేము ఈ సొసైటీకి కూడా ఈ నాలెడ్జ్ అంతా అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు అందులో భాగంగానే ఈ రోజు యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి మనకు ఈ రోజు యొక్క టాపిక్ వచ్చేసి కమాండో టాపిక్ ని మనం మాట్లాడుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి కొందరు ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు. ఇక్కడ కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో చేయండి, డైరెక్ట్ వారికి పర్సనల్గా మెసేజ్ చేయండి. అప్పుడు మాత్రమే మేము యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలిపినట్టు, కృతజ్ఞత భావం మన లోపల ఉన్నట్టు లెక్క. సో మరి కమాండో అంటే ఎంతమందికి ఐడియా ఉంది? కమాండో యొక్క విధి నిర్వహణలు ఏమిటి?
ఇప్పుడు ఎవరైతే కమాండోస్ ఉంటారో, ఎవరైతే మిలిటరీ ఫోర్స్ ఉంటుందో దాని మీద కమాండో ఉంటుంది, కమాండోస్ ఉంటారు. కమాండోస్ ఏం చేస్తారంటే వారి యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో ఫోర్స్ ని ఒక ఆర్డర్ నడిపిస్తారు. ఎప్పుడైతే నీకు వాళ్ళు సీరియస్ పొజిషన్ ఏదైతే ఉందో అప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యారంటే ఇంకా కథ వేరే ఉంటుంది, ఆ లెక్క వేరే ఉంటుంది. మరి అటువంటి కమాండో, మరి మనం కూడా ఈ బిజినెస్ లో కమాండో లాగా కనుక పని చేయగలిగితే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం అద్భుతాలు చేయగలుగుతాం, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మరి ఏమిటి కమాండో? కమాండో అంటే ఇక్కడ చూడండి, మనం దీన్ని అబ్రివేషన్ కనుక చూసుకుంటే, సి అంటే కంఫర్ట్ జోన్, ఓ అంటే ఆర్గనైజేషన్, ఎం అంటే మేనేజ్మెంట్, ఎం అంటే మనీ మేనేజ్మెంట్, ఏ అంటే అవాయిడ్, నో అంటే నో ఎక్స్క్యూజ్, డి అంటే డిపెండెంట్, ఓ అంటే ఓన్లీ ప్రొడక్టివ్ వర్క్. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ లో కమాండోలాగా పనిచేస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో కమాండోలాగా మనం వ్యవహరిస్తామో అప్పుడు మాత్రమే మనము అద్భుతాలు చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో ఎవరైతే వారి పేర్లు లిఖించుకున్నారో వారందరూ కూడా చేసినటువంటి పనులు ఇవే. కాబట్టి మన కమాండో లాగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరం కూడా చూడండి, ఈ ఐఎంసీలోకి ఎందుకు వచ్చాం అని ఒక్కసారి కనుక మనం ఆలోచించగలిగితే, ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు అనేక రంగాల్లో పనిచేస్తూ వచ్చాం. నాకు కూడా ఇంతకుముందు ఎలక్ట్రానిక్ షాప్ ఉండేది. నేను గత 26 ఇయర్స్గా నేను ఆ ఎలక్ట్రానిక్ షాప్ నడిపిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను గతం 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్గా షాప్ని క్లోజ్ చేయడం జరిగింది, ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐఎంసీని ఫుల్ టైం చేస్తున్నాను. మరి ఎందుకు ప్రతి ఒక్కరు ఐఎంసీలోకి వచ్చామని ఒకసారి కనుక మనం ఆలోచిస్తే, వెనక్కి తిరిగి ఆలోచిస్తే, బయట మార్కెట్లో అనేక రకాల మనం వ్యాపారాలు చేశాం, ఉద్యోగాలు చేశాం, ఇతరితర అనేక రకాల పనులు చేశాం. కానీ అక్కడ మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకున్నటువంటి అవకాశం లేదు, మన తలరాతను మార్చుకున్నటువంటి అవకాశం లేదు. మనందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. అవి కలలుగానే మిగిలిపోతున్నాయి. కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని మనం నెట్టుకెళ్తూ ఉన్నాం. జీవితం అనే జట్కా బండిని ఈడ్చుకెళ్తూ ఉన్నాం. మూలుగుతూ, ముక్కుతూ, ఏడుస్తూ బతుకుతూ ఉన్నారు చాలా మంది. మనం కూడా అలాగే వచ్చాం. అక్కడ తలరాతను మార్చుకునే అవకాశం లేదని చెప్పి, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు సొంతింటి కళ, ఒక కారు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టూర్స్ తిరగాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, డబ్బు సంపాదించాలన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ సాధ్యం చేసుకోవడానికి సాధ్యాలు లేవు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చాం, డైరెక్ట్ మార్కెటింగ్లోకి వచ్చాం. అందులో ది బెస్ట్ కంపెనీ ఐఎంసీలోకి వచ్చాం. ఇది క్లారిటీగా అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అర్థమైనప్పుడు మాత్రమే ఒక కమాండో లాగా మనం పనిచేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అంతేగాని ఏముంది సార్, మా వాళ్ళు పిలిచిరు సార్, నేను వద్దంటే వాళ్ళు మరీ బలవంతం చేశారు సార్, ఫోర్స్ చేశారు సార్, వాళ్ళ పోరు పడలేక వచ్చినా సార్, వాళ్ళ బాధ పడలేక వచ్చినా సార్ అని కూడా కొంతమంది అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రైట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, రైట్ ఆపర్చునిటీ మీకు దొరికింది. ఇప్పుడు కూడా మనం చేయాల్సిన ఏంటి అంటే, ఇప్పుడు అవకాశం వచ్చినటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే కమాండో లాగా వ్యవహరించాలి. ఇక్కడ ఎందుకు కమాండో లాగా వ్యవహరించాలి అని అంటే, మనం మొట్టమొదటి అనుకున్నాం, మనం అందరం ఒక ధీమాతోని ఉంటాం. ఏముంది సార్, నేను ఇంకా 70 సంవత్సరాలు బతుకుతా సార్, నేను 80 సంవత్సరాలు బతుకుతా సార్, 100 అనుకుంటూ ఉన్నాం. కానీ WHO డిసైడ్ చేసి పెట్టింది 64 ఇయర్స్ అని చెప్పి. ఇప్పుడు ఆ లైఫ్ యొక్క స్పామ్ టైమ్ 64 ఇయర్స్ అని చెప్పి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డిసైడ్ చేసి చెప్పారు ఆల్రెడీ. మరి 64 సంవత్సరాలు తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరి జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు 30 సంవత్సరాలు పైబడే ఉంటారు, 25-30 సంవత్సరాలు పైబడే ఉంటారు. అంటే మన సగ ఆయుష్ మనకు కరిగిపోయింది ఆల్రెడీ. ఏముంది మన చేతిలో 34 సంవత్సరాలే ఉంది. ఆ 34 సంవత్సరాల్లో సగము ఆయుష్ పడుకోవడానికే వెళ్ళిపోతుంది. మరి ఇంకా మిగిలింది 15 సంవత్సరాలే. ఆ 15 సంవత్సరాల్లో మరి మనము ప్రెస్ కావడానికి ఎంత సమయం కావాలి, భోజనం చేయడానికి ఎంత సమయం కావాలి, ఇతర కార్యక్రమాలు తీర్చుకోవడానికి ఎంత సమయం కావాలి, తీరా చూస్తే ఒక 5 సంవత్సరాలు మహా అంటే గట్టి కష్టపడగలుగుతాం. ఉంటే మన లోపల సీరియస్నెస్ పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్, సీరియస్నెస్ పెరుగుతుంది. అప్పుడే కమాండోలోగా పనిచేస్తాం మనం. మనకున్న తక్కువ సమయంలో ఆ 5 సంవత్సరాలు అనుకుంటున్నాం, ఆ 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా బతుకుతామా అనే గ్యారంటీ లేదు కదా.
మరి అలాంటి 5 సంవత్సరాల్లో మనం మన జీవితాన్ని మార్చుకునేంత డబ్బు, తలరాతను మార్చేంత డబ్బు, భావితరాల వారికి మంచి బంగారు బట్టలు వేసేంత డబ్బు సంపాదించాలంటే మరి ఎంత సీరియస్ గా పనిచేయాలంటున్నాను. కామెంట్లోగా పనిచేయాలి. కానీ ఇప్పుడు మనం సాధారణంగా అందరం ఏం చేస్తుంటాం అంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాం. ఇంకా సమయం ఉంది కదా సార్, చేద్దాం సార్, మెల్లగా చేద్దాం సార్, ఈ అమాస అయిపోతే చేద్దాం సార్, పున్నం అయిపోతే చేద్దాం సార్, ఒక్కొక్క ఫంక్షన్ ఉంది సార్, ఫంక్షన్ అయిపోతే చేద్దాం సార్, ఈ సంవత్సరం పోనిసారి ఇక కొత్త సంవత్సరం చూడండి 1st తారీఖు నుంచి ఎట్లా చేస్తానంటే మామూలుగా చేయను. అందరూ అనుకుంటారు డిసెంబర్లో ప్రతి ఒక్కరు ప్రణాళికలు వేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే పోయిన సంవత్సరం మీద పోయింది, కానీ వచ్చే కొత్త సంవత్సరం మాత్రం మామూలుగా ఉండదు. ఇక మొత్తం చించేసుడే, మొత్తం రదీసేసుడే అని చెప్పి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు అది 1st వీక్లో వారం రోజుల వరకు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్, వారం రోజుల వరకు మాత్రమే. మరి ఈరోజు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మరి కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం. ఇలా కంఫర్ట్ జోన్లను వదిలిపెట్టుకుంటే ఏమవుతుంది? కంఫర్ట్ జోన్లో ఉండే ఇప్పుడు చాలా మంది, లక్షల మంది ఈరోజు జూమ్లోకి రాలేకపోతున్నారు. ఎందుకని? రేపు నుంచి పోదాం సార్. ఇక వాళ్ళ మన మీటింగ్లలో మన సీనియర్స్ గుర్తు చేసినా, మనం ఎవరికైనా గుర్తు చేసినా కూడా ఏమనుకుంటారంటే, సార్ ఇక రాలేదు సార్, ఇక మనకు ఫంక్షన్ ఉండే సార్, నేను అటు పోయేది ఉండే సార్, అందుకే లేవలేకపోతున్నాను సార్ అని చెప్పి మనకు కాంప్రమైజ్ అయి చెప్తూ ఉంటారు. మనకందరూ కూడా ఈ యొక్క విషయాలన్నీ పోస్ట్ పని చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ నేను అయిపోబోతున్నానంటే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే మనమే కనుక ముందున్నటువంటి మనం అప్లైనర్స్, స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో, అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో, మనం కనుక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే మరి మన టీం ఏం చేస్తారు? మన టీం కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తే మన టీం వచ్చేస్తారు, మనం ఏం చేస్తే మన టీం అదే అవలంబిస్తారు. ఏం చేస్తాయంటే చెప్పింది చెయ్యవు, నువ్వు చేసింది చేస్తాయి. అదేవిధంగా ఈ బిజినెస్ లో కూడా అదే రూల్ మనకు వర్తిస్తుంది. మనం ముందుండి ఏం చేస్తున్నాం? మనము జూమ్ మీటింగ్స్ చేస్తే మన టీంలో జూమ్ మీటింగ్స్ చేసే అలవాటు చేసుకుంటారు. మనము వెళ్ళి ప్లానింగ్ చెప్తే వాళ్ళు ప్లానింగ్ చెప్పి అలవాటు చేసుకుంటారు. మనం హోమ్ మీటింగ్ చేస్తే వాళ్ళు హోమ్ మీటింగ్ చేసి అలవాటు చేసుకుంటారు. మనం ఏం పని చేయకుండా మనము అన్ని కూడా వారాలు, రోజులు, నెలలు, పండుగలు ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ మనం వాయిదాలు వేసుకుంటూ కారణాలు చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా కారణాలే చెప్తారు. దిస్ ఇస్ కాల్డ్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఈరోజు జూమ్ మీట్లోకి వస్తున్నాం. మనం మన వాళ్ళు ఏం చేస్తారు? మన టీంలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మనల్ని చూస్తారు. ఇక్కడ 1000 మంది ఉండని, వాళ్ళకి ఏం సంబంధం లేదు. ముందు వాళ్ళు ఏం చేస్తారంటే జూమ్లో చేయగానే మన రవీంద్ర కోట సార్ ఎక్కడ ఉన్నాడు, వచ్చిండా లేడా? అదేవిధంగా మన ఎంఎస్ఆర్ గారు ఎక్కడ ఉన్నారు, వచ్చిండ్రా లేదా? అంటే మన అప్లైనర్స్ని వెతుక్కుంటారు. సుందరరావు సార్ ఎక్కడ ఉన్నారు, వచ్చిర్రా లేదా? ఇలా మన అప్లైనర్స్ని వెతుక్కుంటారు అందరు కూడా. అప్పుడు ఏం చేస్తారంటే జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు వాళ్ళే, లేకుంటే మనం ఎప్పుడు లేదు కరెక్టే సార్, నాకు వేరే ఒకటి అర్జెంట్ పని ఉండే అని చెప్పి మనం డాటా వేస్తుంటాం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో రోజు వాళ్ళు కూడా అంటే దీనికి రోజు పోవాల్సిన అవసరం లేదు, అంత ప్రయారిటీ లేదేమని చెప్పి వాళ్ళు కూడా డుమాలు కొట్టడానికి ప్లాన్ చేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, ఈ బిజినెస్ లో మనం ఖచ్చితంగా మనకున్న లక్ష్యాల్ని, గోల్స్ ని రీచ్ కావాలంటే కంఫర్ట్ జోన్ ని వదిలిపెట్టాలి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సమస్యగా చేస్తే లక్ష్యాలను ఛేదించలేరు. సార్, నేను పండుగలను అయిపోయినాక చేస్తా సార్, ఈ సాకులు వద్దు. ఎందుకనంటే పని చేసే వాడికి దారి దొరుకుతుంది, తప్పించుకునే వాడికి సాకులు దొరుకుతాయి అంటారు. నానుడి కొటేషన్ ఉంది ఆల్రెడీ. నువ్వు పని చేస్తావా, సాకులు చెప్తావా అనేది మన మీద డిపెండ్ అయి ఉంది. అటువంటి కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. నువ్వు సాకులు చెప్తే నీ టీం సాకులు చెప్తుంది. నువ్వు అబద్ధాలు ఆడితే టీం అబద్ధాలు ఆడుతుంది. నువ్వు ఎదుటివారికి మోసం చేస్తే టీం మోసం చేస్తుంది. మంకీసి మంకీడు. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడిపోవాలి. మనం ప్రతిరోజు మీటింగ్లోకి రావాలి, రెగ్యులర్గా ఉండాలి. అదేవిధంగా మనము వచ్చి ప్రతిరోజు ఇప్పుడు మన యొక్క హోస్ట్ ఎవరైతే ఉన్నారో, రాజు సార్ కానీ, రాబర్ట్ గారు కానీ, ఇలా చాలా మంది హోస్ట్ ఎవరైతే చేస్తూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు 1+5
మరి ఇంత రోజు వింటూ అవసరం లేదు, ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మన అంతరాత్మకు మనం అడగాలి, మన గుండె మీద చెయ్యి వేసుకొని మనమే క్వశ్చన్ వేసుకోవాలి. నిజంగా నీ టీంలో నుంచి 5గురిని తీసుకొస్తున్నావా? 5గురికి ఇన్ఫార్మ్ చేస్తున్నావా? 5గురికి నీ యొక్క జూమ్ లింక్ వెళ్తుందా? ఇలా గనుక మనం చేస్తే అదే పని డూప్లికేట్ అవుతుంది మన టీముల్లో. కాబట్టి ముందు కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటపడిపోవాలి. కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటపడ్డప్పుడు మాత్రమే మనం మీకు అద్భుతాలు చేయగలుగుతాం, మనం అనుకుంటూ లక్ష్యాలు చేరుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి టీము చెప్తే వినరు, ఇది అందరికి తెలియాల్సిన విషయం ఉంది. ఈ పాయింట్ కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంది. టీము చెప్తే చెయ్యరు, చేస్తే చూచి చేస్తారు. విన్నది కరెక్టే. టీం మనం చెప్తే ఆర్డర్ వేస్తే చెయ్యరు, చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అర్థమైనప్పుడు మాత్రమే మన బిజినెస్ లో అద్భుతాలు చేయగలుగుతాం. అంతేగాని కొంతమంది ఏం చేస్తుంటారంటే చెప్తారు, ఇగో మీరు జూమ్ మీటింగ్ లో ఒక రోజు రావాలా, మీరు మంచిగా రోజు ప్లాన్ ప్రజెంటేషన్ చేసుకోవాలా, ఓ మీటింగ్లు చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి, అన్ని చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ లక్షలు సంపాదించాలంటే ఇవన్నీ చేయాలా. నువ్వేం చేస్తావు? నువ్వు అవన్నీ చేయు, చెప్తావు. నో మై డియర్ ఫ్రెండ్స్, చెప్పితే చెయ్యరు, చేసింది చూసి చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మంకీ సీ మంకీ డూ. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు మన యొక్క రోజులు అనేటివి ఎవరికి తెలియదు. నేను ముందే చెప్పాను, ప్రమాదం తలమే పైనే ఉంది ఆల్రెడీ. ఎప్పుడు ఆ యొక్క కాలుడు, ఆ యొక్క యముడు పాశం వేసి లాగుతాడో తెలియదు. నువ్వెప్పుడు కంఫర్ట్ మనం ఎప్పుడు ప్రోకాస్టినేషన్లోకి వెళ్ళాలా తెలుసా? ఈ రోజు ఉన్నట్టుండి ఏమన్నా అయిపోతే వాళ్ళు మనం లేకున్నా ఈ రోజు మనం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బతకగలుగుతున్నారో అంతకంటే గొప్పగానే బతకగలుగుతారు అనుకున్నప్పుడు నువ్వు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళు. మనం మొన్న చూసాం ఆల్రెడీ, రాజ్ శర్మ ఢిల్లీలో. రాజ్ శర్మ అతను కష్టపడి అతని ఐడిని డెవలప్ చేసుకుని 5 లక్షలు సంపాదించే స్థాయికి తీసుకెళ్లాడు అతని ఐడి, అతని బిజినెస్ ని. అతను లేకున్నా ఈ రోజు వాళ్ళ ఇంట్లో 5 లక్షలు వెళ్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉండు. అంతే మనకేమీ లేదు. కానీ మనం ఇప్పుడే కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాం. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ప్రమాదం ఒకవైపు పొంచి ఉంది, ఒకవైపు సెక్యూరిటీ లేదు, ఏం లేదు, మన ఫ్యామిలీకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టకూడదు, ఆ విధంగా ఉండాలి. అలా ఎవరైతే అలర్ట్ గా ఉండగలుగుతారో, ఆ విధంగా అంత సీరియస్ గా ఎవరైతే బిజినెస్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ కాగలుగుతారు. మన నిద్రపోతే మన టీం అంతా నిద్రపోతుంది. రచనలు ఇవ్వరు. డైరెక్ట్ మార్కెటింగ్ లో ఒక నియమం ఉంది, గుర్తు రాసుకోండి, పాయింట్ రాసుకోండి అందరు కూడా. ఏంటో నియమం తెలుసా? ఒకసారి టీం కనుక నిద్రపోతే, ఒకసారి వారు కనుక సిస్టమ్ నుంచి అవుట్ అయిపోతే, శిల్ప సంరచనలు ఎవరు, సుందర సంరచనలు ఎవరు, అఖ్తర్ సంరచనలు ఎవరు, ఆనంద్ బాజ్పేయి సంరచన ఎవరు, చివరికి మన ఎండి సంరచన కూడా ఎవరు. గుర్తుంచుకోండి. వచ్చినటువంటి టీంని యాక్టివేషన్ లో ఉంచాలి, వాళ్ళకి రెగ్యులర్ గా మనము యాక్టివేషన్ లో ఉంచాలి, యాక్టివేషన్ చేయించాలి, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంచాలి, ఎప్పుడు ఛార్జింగ్ లో ఉంచాలి. అప్పుడే సిస్టమ్ వర్క్ అవుతుంది, అప్పుడే బిజినెస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అంతేగాని ఫస్ట్ మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి టీం అంతా వదిలిపెట్టేసి వాళ్ళందరూ పడుకున్న తర్వాత లేపుదామంటే బ్రహ్మదేవుడు వచ్చిన కూడా లేవరు. అందుకే ఈరోజు చాలా మంది టీమ్స్ కుప్పకూలిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ లాజిక్ తెలియకపోవడం వల్లనే. అందుకే మన టీం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో పోనీయకూడదు. వాళ్ళకి ఎప్పుడు అలర్ట్ చేస్తుండాలి, జాగృతం చేస్తుండాలి. దానికి అనేక రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. దాంతో పాటుగా మనం సక్సెస్ తీసుకోవాలంటే మనకు మరి ఉండాల్సినటువంటి ఇంకొకటి ఏంటి అంటే ఆర్గనైజింగ్ తెలియాలి. చూడండి, చాలా మంది ఆఫీసులో కానివ్వండి, ఎట్లా ఉంటుంది చూడండి, ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, టేబుల్ మీద అన్ని పడేస్తారు, అన్ని ఇంట్లో అక్కడ పడేస్తారు, అన్ని కొన్ని లైన్ ఉంటాయి, కొన్ని వేలాడుతూ ఉంటాయి, ఏవే ఉంటాయి, ఇలానే మీకు కనిపిస్తున్నటువంటి ఫోటో లాగి ఉంటాయి ఇంట్లో వ్యవహారం అంతా కూడా.
ఇంట్లో కాదు, వారి జీవితంలో ప్రతి ఒక్క పని ఇలాగే ఉంటుంది. మన ఇంట్లో కానివ్వండి, మన ఫ్యామిలీలో కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి, మన టీంలో కానివ్వండి, నువ్వు పోయి ఆర్గనైజింగ్ కనిపించాలి. నీ ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఆర్గనైజింగ్ కనిపించాలి. నిన్ను చూస్తేనే ఒక ఆర్గనైజింగ్ కనిపించాలి, నువ్వు ఎంత బాగున్నావు. కొంతమంది ఏం చేస్తారు, ఆర్గనైజింగ్ ఉండదు, ఏముండదు, కింద ఒక పాయింట్ ఎత్తారు, మీదొక పైన సూట్ ఎత్తారు, కిందొక చెప్పులు ఎత్తారు, మీదొక బూట్లు వేస్తారు. కిందికి బూట్లన్నీ వెళ్ళిపోయినవి ఉంటాయి. చూడండి, కొంతమంది మన ఐఎంసీ షూ వేస్తారు, కలర్ మొత్తం పోయింది ఉంటుంది. లేకుంటే అవి చాలా రోజులు వాడిన తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాయి, అవి వెళ్ళిపోతుంటాయి. కింద తోడకి కిందికి పోతుంది, పై తోడక పైకి పోతుంది. ఇలాంటి ఆర్గనైజింగ్ చేస్తాం మనం. కలర్ టీషర్ట్ పైన కలర్ పైన టీషర్ట్ వేస్తాం మనం. కలర్ పైన టీషర్ట్ వేసుకొని పోయి చెప్పి ఏం చేస్తామంటే, సార్ ఇందులో ₹1,00,000 సంపాదించుకోవచ్చు సార్ నెలకు. నువ్వు మాత్రం కలర్ పైన టీషర్ట్ వేసుకొని చినిగిపోయినటువంటి లెటర్ ప్యాడ్ పట్టుకొని దీని వరకు ₹1,00,000 గురించి చెప్తే ఎట్లుంటుందో అర్థం చేసుకుంటాం సార్. చినిగిపోయిన బెల్టు, చినిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన షూజు, చిప్పురు వెంట్రుకలు, ఆర్గనైజింగే ఉండదు. కటింగ్ సరిగ్గా టైంకి తీసుకో, షేవింగ్ డైలీ చేయం. ఏమిటి ఆర్గనైజింగ్ ఇదంతా కూడా? ఈ ఆర్గనైజింగ్ ఎవరైతే చేయగలుగుతారో మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ అనేది ప్రతి కోణంలో నుంచి చూడబడుతుంది. ఒక ప్రోడక్ట్ ప్రజెంటేషన్ చేయగానే కాదు, ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చేయగానే గలగాలి. ప్రోడక్ట్ ని సేల్ చేయడం కాదు, ముందు మనం సేల్ చేయాలి, మన నమ్మకాన్ని సేల్ చేయాలి, అప్పుడే ప్రోడక్ట్ సేల్ అవుతుంది. మనల్ని మనం సేల్ చేసుకోకుండా, నమ్మకాన్ని సేల్ చేయకుండా ప్రోడక్ట్ అమ్మదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది రూల్, గోల్డెన్ రూల్. కాబట్టి ఆర్గనైజింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. రిలేషన్స్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి, టీములో కానివ్వండి, బయట కూడా కానివ్వండి. చాలా మంది ఏం చేస్తారంటే, మనకు ఐడియా ఇవ్వకపోతే రిలేషన్షిప్ బంద్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళతో ఫోన్లే బంద్ చేస్తారు, మాట్లాడే బంద్ చేసేస్తారు. నో, అందరూ ఒకేసారి రారు. కొందరు ఏం చేస్తారంటే మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడుతుంటారు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు రారు. ఇప్పుడు చెప్పామనుకోండి, కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే, చూద్దాం మన రవీంద్ర కోట ఏడదాకా పోతే చూద్దాం, వాడు ఇంతకుముందు ఆల్రెడీ మొత్తం రోడ్డు మీద పడ్డాడు కదా, ఇప్పుడు డెవలప్ అవుతాడా కదా చూద్దాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, నాకు కూడా ఫేస్ చేశాను, ఏంటో తెలుసా, ఇంతకుముందు అన్ని కంపెనీలు అయిపోయినాయి, ఇక ఇది ఒకటి ఐఎంసీ అని ఎత్తుకొని వచ్చినావా, ఇది మిగిలిందా అన్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగన్నారు. నేనేం భయపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే సమాజం ఏమైనా అంటది, కానీ నీకేం కావాలో తెలియాలి, మనకేం కావాలో నాకేం కావాలో తెలియదు. కాబట్టి నిలబడ్డాను నేను ఇక్కడ. 150 మందికి నేను ఐఎంసీ చెప్తే 151 మనిషి యాక్సెప్ట్ చేశాడు. 150 మంది వరకు నో చెప్పారు. పట్టిగా నో చెప్పలేదు, ముఖం మీద పట్టుకొని ఒక ఉమ్మడమే తక్క అట్లా కూడా తిట్లు తిట్టారు నన్ను. కానీ నేను భయపడలేదు. నాకు తెలుసు ఒకరోజు నేను ఖచ్చితంగా సక్సెస్ చూపిస్తాను అనేది నేను తెలుసుకున్నాను. నాకు ఆ యొక్క విజన్ ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మనం దాంతో పాటుగా టైం మేనేజ్మెంట్ చేయాలి, టైం కూడా పంక్చువాలిటీ చేయాలి. దాంతో పాటుగా ఏ టైంలో మనం మీటింగ్స్కి ఏమేమి ఇవ్వాలి, ఇప్పుడు టీమ్స్కి ఎప్పుడెప్పుడు ఏ మీటింగ్స్ కావాలి, ఏ టైంలో ఏమి ఇవ్వాలని మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఏం బేసిక్స్ ప్రోగ్రామ్ అవసరమా, ఇంకా మరి వాళ్ళకు ప్లాన్ ప్రజెంటేషన్ అవసరమా, ప్రోడక్ట్ అవసరమా, ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఎప్పుడు నేర్పించాలి అనేటువంటిగా మనకు టైం తెలియాలి. అదేవిధంగా టీంని కూడా మనం ఆర్గనైజింగ్ చేసుకోవాలి, దాంతో పాటుగా లీడర్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. అలాగే అకౌంట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే డబ్బుల వ్యవహారంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా రూపాయి తీసుకోకూడదు, రూపాయి ముంచకూడదు ఎవరికి కూడా. ప్రోడక్ట్లు ఎవరైనా తీసుకొని ఇస్తే ఆ డబ్బులను వాడుకొని ఇగోదేస్తా అగోదేస్తా. ఏం సార్ ప్రోడక్ట్లు అంటే, తెస్తా ఇక అటు ఓడు కాలేదు కాదు, ముందు డబ్బులు వాడుకొని కూర్చున్నావు, నువ్వు కథలు చెప్తున్నావు, కహానీలు చెప్తున్నావు. కొత్తగా వచ్చినోనికి డబ్బు తీసుకుని నువ్వు వాడుకొని కహానీలు చెప్తే వాడు నీతో ఎట్లా ట్రావెల్ చేస్తాడు సార్, లైఫ్ టైం నీతో ఎట్లా ప్రయాణం చేస్తాడు? మనం ఏం మాట్లాడుతున్నాం, మన లోపల ట్రాన్స్పరెన్సీ ఉందా, మాట లోపల అంతా మనకు ఇది ఉందా, క్లారిటీ ఉందా, ఇంత నిజాయితీ ఉందా మాట లోపల అనేది అబ్జర్వేషన్ చేస్తారు. పిచ్చోళ్ళు కాదు ఎదుటోళ్ళు. కానీ మనం కథలు చెప్తూ ఉంటాం. అంతా కూడా అకౌంటబిలిటీ ఉండదు మన దగ్గర, చాలా మంది దగ్గర ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఎందుకు 95 మంది ఫెయిల్ అవుతున్నారు? కారణం ఏంటంటే ఇవన్నీ కారణాలు. ఒక్కొక్కరు లోపల ఒక్కొక్క గ్రేట్ థింగ్స్ ఉంటాయి, గ్రేట్ హ్యాబిట్స్ ఉంటాయి. పొద్దుకి తాగినప్పుడు ఒక మాట, తాగింది దిగినాక ఒక మాట. ఎస్, ఇది జీర్ణం కాకపోవచ్చు, వాస్తవం ఇది.
వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. నా యొక్క ప్రోగ్రాంలో రియలైజేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉండదు. మోటివేషన్ పనికిరాదు, మోటివేషన్ కొంతవరకు మాత్రం పనిచేస్తుంది. రియలైజేషన్ అనేది మిమ్మల్ని తట్టి లేపుతుంది. ఎస్, ఈ రోజు నుంచైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కల్పించాలి. అటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పటిదాకా ఏం చేశామో తప్పులు చేశాం, ఈ రోజు నుంచి అయినా సవరించుకుందాం. ఈ రోజు నేను ఆర్గనైజింగ్ చేసుకుంటాను. నేను అన్నిట్లో, నా టీములో కానీ, నా పర్సనల్ గా కానీ, ఇంట్లో కానీ, పిల్లల దగ్గర కానీ, ప్రతి చోట నేను ఉన్న చోటల్లా 100% పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ ఉండాలి. చూస్తే వావ్ అనిపించాలి. అలా ఉండడానికి మనం ప్లాన్ చేయాలనుకుంటున్నాం అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం అలా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంతో పాటుగా మనకు మనీ మేనేజ్మెంట్ కూడా చెప్పాను కదా, మనీ మేనేజ్మెంట్ కూడా, అకౌంటబిలిటీ, మనీ మేనేజ్మెంట్ కూడా, ఇదంతా కూడా బాగా చెయ్యాలి. ఇదంతా పర్ఫెక్ట్ గా ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తారో వారే కేసీపీ అవుతారు. కేసీపీ కావాలని చెప్పి అందరికీ ఉంటుంది, కానీ అందరూ కారు. నేను చెప్పాను కదా, లక్షల మందిలో అఖ్తర్ సార్ యొక్క టీం లక్షల మంది ఉన్నారు. అందులో కేవలం ఈ రోజు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడంటే వీళ్ళు మాత్రమే కేసీపీలు 283 మెంబర్స్. మనం మాత్రమే కేసీపీలు. కానీ ఇక్కడ భగవంతుడు కేసీపీ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు, మీటింగ్ లోకి తీసుకొచ్చాడు. కానీ మనం ఏం చేయాలంటే మీటింగ్ లో విని మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం చెక్కుకోవాలి. రాళ్ళుగా ఉన్నటువంటి మనం చెక్కుకుంటే, చెక్కబడితే శిలం అవుతాం. శిల అయితే మొక్కుబడులు అందుకుంటాం, పూజలు అందుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కేసీపీ. చెక్కకుండా నేను బండరాయిగానే ఉంటాను సార్, కానీ కేసీపీ ప్రమోషన్ కావాలా సార్? నేచర్ ఒప్పుకోదు సార్. ఆ అర్హత ఉంటేనే మనకు నేచర్ ఇస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే కేసీపీ ఇస్తుంది నీకు నేచర్, లేకుంటే ఇవ్వదు. అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ యాంగర్, మన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. టీములో చాలా మంది చెప్తుంటారు, సార్ నేను చాలా మరి 2 సంవత్సరాలైంది కదా సార్, 3 సంవత్సరాలైంది కదా జాయిన్ అయిపోయి, ఇప్పటిదాకా మరి ఏం తీసుకోలేదు, చైర్మన్ కాలేదు, అంబాసిడర్ కాలేదు. ఎందుకనంటే సార్ దీనికి కారణం మా అప్లైనరే సార్. ఎందుకంటే ఆయన నాకు సరైన టైంలో కోఆపరేషన్ చేస్తలేడు సార్. సరైన టైంలో ఏమి ప్రోగ్రామ్స్ ఇవ్వడు సార్. అసలు పట్టించుకోడు సార్ నన్ను. అంటే చాలా మంది ఏం సార్ అంటే కోపడతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు కోఆపరేషన్ చేయలేదా? ఎన్నిసార్లు కోఆపరేషన్ చేయలేదు? నీకు ఎన్నిసార్లు రాయిపోయలేదు దాబాట్లో కూర్చొని పెట్టేసి? ఎన్నిసార్లు హోటల్ తినిపోయలేదు నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపడతారు. నో, నెట్వర్క్ మార్కెటింగ్ లోపల కోపం అసలే ఉండకూడదు. మనకు బండకున్నంత ఓపిక ఉండాలి. తిట్టినా సరే నవ్వుకోవాలి. వాడు తిట్టి విమర్శించి వాడు అనుకోవాలి, అరే నేను ఇన్నిసార్లు తిడుతున్నా, అసలు నిజంగా ఇది ఏం మనిషి నాకు అర్థం కాదు. వీళ్ళ లోపల కనీసం చలనం ఉందా లేదా? ఇంత తిట్టినా కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, మళ్ళీ ఏ రివర్స్ మాట అన్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి కోపాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇది కమాండోలో ఒక భాగం. కాబట్టి కోపాన్ని ఖచ్చితంగా మనం అధిగమించాలి. స్ట్రెస్ను అధిగమించాలి, మన యొక్క ఎమోషనల్స్ని అధిగమించాలి అని అంటే మనం దానికి మెడిటేషన్ ఒకటే మందు మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మెడిటేషన్ చేయాలి. మన లైఫ్ లోపల ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, స్పిరిచువల్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ కావాలంటే ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నటువంటి పిల్లర్ ఏంటో తెలుసా? ఎమోషనల్ పిల్లర్ మై డియర్ ఫ్రెండ్స్. అన్ని ఇన్బ్యాలెన్స్ అవుతే పర్వాలేదు, కానీ ఒక ఎమోషనల్ పిల్లర్ కనుక ఇన్బ్యాలెన్స్ అవుతే మిగతా అన్నిటిని డిస్టర్బ్ చేస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. ఎమోషనల్ పిల్లర్ ఒకటి డిస్టర్బ్ అవుతే, ఒక్కటి ఇన్బ్యాలెన్స్ అవుతే, అదుపు తప్పితే మిగతా ఎన్ని అదుపుతాయి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క దాంట్లో మనము ఒక స్టెబిలిటీ ఉండదు, మంచిగా ఒక స్థిరంగా ఆలోచించే తత్వం ఉండదు. అప్పుడు ఎక్కడ నీకు అభివృద్ధి ఉంటుంది చెప్పండి? అందుకే ఎమోషనల్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషనల్ మీద ఎప్పుడు మనం ఫోకస్ చేయాలి. మనం ఎక్కడ మాట్లాడుతున్నా ఎమోషన్ అవుతున్నామా, కోపం కస్తున్నామా, ఏం చేస్తున్నాం, ఓపికగా సమాధానం చెప్తున్నామా లేదా, మరి ఓపికగా మాట్లాడుతున్నామా లేదా, ఎదుటి వారు ఏమని అనుకో మనకు సంబంధం లేదు, మనం చేసేది కరెక్ట్ చేస్తున్నామా లేదా, మనల్ని మనం మార్చుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మరి ఇన్ని ఆలోచించాలి, ఇన్ని కోణాల నుంచి మనం చూడాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎమోషనల్ పిల్లర్ మనకు బాగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఉంటేనే ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి, లేకుంటే అన్ని ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఎమోషనల్ పిల్లర్ కనుక ఇన్బ్యాలెన్స్ అయిందనుకో, కోపం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది,
మనకు బీపీ రేస్ అవుతుంది, వైబ్రేషన్ అవుతుంది, మన బాడీ అంతా కూడా రోగాలు కూడా వస్తాయి, హార్ట్ అటాక్ కూడా వస్తుంది, లాస్ట్ లోకానికాలు చేసి కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. చూడండి, ఒక్క పిల్లర్ ఇన్బ్యాలెన్స్ అవుతే, ఒక్క పిల్లర్ కనుక కదిలిపోతే జీవితమే కదిలిపోతుంది. మాట చెప్పాలంటే జీవితం సంకనాగిపోతుంది. కాబట్టి యాంగ్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఎమోషన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే మెడిటేషన్ క్లాస్, అద్భుతమైన క్లాస్ ఉంది, దాన్ని మనం తీసుకుందాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా. సో ఇంకా అలాంటి యాంగ్రీని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి యాంగ్రీని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనీ ఇన్వెస్ట్ కూడా చేయాలి, మనం మనీ ఇన్వెస్ట్ కూడా చేయాలి. మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుంటే మై డియర్ ఫ్రెండ్స్ మనకు డెవలప్మెంట్ ఉండదు. ఇదేంటి సార్, డబ్బు లేదనే కదా సార్ నేను ఆల్రెడీ ఇక్కడ డబ్బులు లేవనే కదా ఇప్పుడు దాకా చేసిన దాంట్లో డబ్బులు సంపాదించలేదు, డబ్బులు లేవనే కదా నేను బిజినెస్ లోకి వచ్చింది కదా, అప్పుడు పెట్టుబడి పెట్టా. అంటే నువ్వు ఇక్కడికి వస్తే ఒక రూలు, బయట పని చేస్తే ఒక రూలు. బయటనేమో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చదువుకుంటున్నావు, చదువుకోవడానికి అన్ని ఫీజులు కడుతున్నావు, ప్రతి దాంట్లో నువ్వు ఫీజులు కట్టుకుంటూ వస్తున్నావు, ట్యూషన్ ఫీజులు కడుతున్నావు, డొనేషన్స్ కడుతున్నావు, అన్ని కట్టుకుంటూ వస్తున్నావు. మరి అక్కడ అనుకోవు, మరి నువ్వు బయట ఇక్కడికి వస్తే రూల్ మారిపోతుందా? అక్కడికి వస్తే ఒక రూల్ పోతుందా? అక్కడ నీకు తెలుసు బయట ముందు మనం పెట్టుబడి పెట్టాలి, ఫీజులు కట్టుకొని చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చినాక డబ్బు వస్తున్న విషయం తెలుసు కాబట్టి దానికోసము అన్ని పెడతాం డబ్బులు. మనం అవసరం వస్తే ఉన్నాయి అమ్ముకొని కూడా పెడతాం మనం. చాలా మంది చేస్తారు పాపం, లేకుంటే ఏం చేస్తారు? వీడికత్తే మాత్రం లేదు సార్, నేను డబ్బులు వస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా సార్. ఎన్నో రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. మన లైఫ్ లో మనం సక్సెస్ కావాలంటే, మన బిజినెస్ సక్సెస్ కావాలంటే మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండకూడదు. మనము అప్డేటెడ్ నాలెడ్జ్ ఉండాలి, మన దగ్గర కొత్త కొత్త నాలెడ్జ్ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నాలెడ్జ్ కావాలి సార్? నాలెడ్జ్ కష్టం కావాలి. ఎందుకంటే మనం సైకిల్ దొక్కు నేర్చుకునేటప్పుడు సైకిల్ దొక్కే వాళ్ళ చేతి పట్టుకొని నేర్చుకున్నాం. అది ఎలా తెలుసుకుంటే నేర్చుకున్నాం? అప్పుడు మోకాలు కొట్టుకపోయినాయి, మోచేతులు కొట్టుకపోయినాయి, ఎన్నో బర్రలు అయిపోయినాయి, మనకు అయితే సైకిల్ వచ్చింది. అదేవిధంగా మనం ఏం చేశాము, ఒక కారు నేర్చుకోవాలంటే కారు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాం, డబ్బులే కట్టినాం సార్ ఆడ కూడా. లేదు సార్, నేను ముందు డ్రైవింగ్ నేర్పిర్రి, తర్వాత నేను కారు కొనుక్కున్న సంపాదించుకున్నాక నీకు ఫీజు కడతా సార్ అన్నమా? అసలు ఆ మాటనే అని లేదు, ఆలోచనే రాదు. ఎందుకో తెలుసా? ఇది మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎవరైతే మార్చుకోగలుగుతారో, డబ్బులు పెట్టకుండా డబ్బులు రావనే విషయం తెలుసుకోవాలి. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. నువ్వు ఫ్రీగా నేర్చుకుంటా సార్, యూట్యూబ్ లో మస్తు నాలెడ్జ్ ఉన్నది సార్, మస్తు నాలెడ్జ్ ఉన్నది. యూట్యూబ్ అనేది సముద్రం నీళ్లు తాగడానికి పనికిరావు. యూట్యూబ్ లో ఎలా ఉంటది అని అంటే, మనకు ఒకరు ఏం చేస్తారు సార్, మీరు విజయానికి 7 సూత్రాలు అంటారు. ఇంకొక వీడియో వచ్చేసి విజయానికి 4 సూత్రాలు సార్, 7 అవసరం లేదంటారు. ఇంకొకటి వచ్చేసి విజయానికి అసలు సూత్రాలే లేవు సార్, ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. మరి సూత్రాలు లేవా? 4 7 అనేది మనం కన్ఫ్యూజ్ అయి కూర్చుంటాం. మనం ఇలాంటి ఎడ్యుకేషన్ కాదు, స్ట్రక్చర్ నాలెడ్జ్ కావాలి, మంచి స్కిల్స్ కావాలి, హిప్నోటిక్ టెక్నిక్స్ కావాలి, ఇలాంటి నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇలాంటి నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంతో పాటుగా ఇక్కడ కూడా చాలా మంది చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, సార్ నాకు ఫోన్ మంచిగా లేదు సార్, మీటింగ్లకు ఎందుకు వస్తారు? ఫోన్ మంచిగా లేదు సార్, చిన్న ఫోన్ ఉన్నది సార్ నాకు. కొనుక్కో ఒకటి. ఫోన్ కొనుక్కుంటేనే కదా నువ్వు మీటింగ్లోకి వచ్చేది, నాలెడ్జ్ అంతా నేర్చుకునేది. నాకు జూమ్ సపోర్ట్ చేస్తలేదు సార్, నాకు డాటా లేదు సార్. దౌర్భాగ్యమైనటువంటి మాట ఏంటో తెలుసు, చాలా మంది ఏమంటారంటే, సార్ మా మధ్యలోకి వెళ్ళిపోయిన ఏంటంటే, సార్ చూడంగా నెట్ కట్ అయిపోయింది సార్. నెట్ చాలా చీప్ అయిపోయింది ఈరోజు. మనం అందరం కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు ఈ మాట గుర్తుంచుకోవాలి. ఏంటో తెలుసా? మనము డాటాను, మనం ఎక్స్ట్రా డాటా దొరుకుతుంది మనకు. ఒక 49 రూపీస్ పెడితే ఒక 12 GB డాటా, లేకుంటే ఒక 79 రూపీస్ పెడితే 15 GB డాటా, ఇట్లా దొరుకుతుంది. ఎక్స్ట్రా డాటా వేసుకోవాలి, ఎందుకంటే మీటింగ్స్ లో మనం అటెండ్ అవుతున్నాం కాబట్టి మన రోజువారీ 2 GB ఎప్పుడైపోతుందో తెలియదు. కాబట్టి మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ కావాల్సిన టూల్స్ మన దగ్గర ఉండాలి, దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం
ఈడ 49 రూపాయలు వేసుకుంటే నీకు ఒక 10 GB డాటా 12 GB డాటా వస్తుంది. మంచి హ్యాపీగా 3 రోజులు అన్లిమిటెడ్ గా వాడుకున్నా కూడా నీకు తగ్గిపోతుంది, సరిపోతుంది నీకు. అబ్బా సార్ దానికి 50 రూపాయలు ఇయ్యన్నా సార్ అంటారు. కానీ మళ్ళా రాత్రికి మాత్రం ఆడపోయి 500 అయినా ఖర్చు పెడతారు. చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇంకా 5000 తీసుకురా. ఆడ మాత్రం ఆడ ఫుల్ ఉంటుంది మనకు. ఈడ మాత్రం 50 రూపాయల సార్, రోజు మీటింగ్లోకి రావాలన్నా సార్. ఆడ మాత్రం సాయంత్రం కానీ రోజు పోతావు. వేరే గుర్తు చేయకుండా సరే మనమే ఫోన్ చేసి, అరే మామ ఆడున్నావు, మనము పోయేది టైం అయింది కదా, గుర్తుందా లేదా? రాంగ మనం ప్రజెంటేషన్ చేసుకుని రాంగ కూడా కూర్చుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటున్నాం, రియలైజ్ చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మార్చుకోవడం కుదరదు, నేర్చుకోకుండా మనల్ని మనం పూర్తిగా మైండ్ సెట్ మార్చుకోవడం కుదరదు. అందుకే మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు అనేక రకాల ట్రైనింగ్స్ కూడా జరుగుతున్నాయి మనకు. కాబట్టి వాటి మీద మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయండి. కొంతమంది ఏమంటారంటే, ఏం లేదు సార్, ఇప్పుడు మా వాళ్ళు ఓరు సార్, ఏం ట్రైనింగ్స్ ఓరు సార్ అని చెప్పి అనుకుంటారు. నో, ఇప్పుడు మీ వాళ్ళను సంకలు పెట్టుకుని కూర్చుంటావు సార్. కొద్ది రోజులు పోతే వాళ్ళకి రెక్కలు రాగానే ఎగిరిపోతారు, నువ్వు ఆపితే ఆగరు. చాలా మంది టీవీలు ఎందుకు కుప్పగోలిపోతాయి అంటే, నేర్పించకపోతేనే కుప్పగోలిపోతాయి. నేర్పించకపోతేనే వాడు వేరేవాడు వచ్చి చెప్తాడు, నువ్వు ఏం సైన్ చేస్తావు బై, అది మన జనరేషన్ ప్లాన్, అది యూనియన్ లెవెల్ ప్లాన్ అన్న పెద్దగా లెగ్గులు వేసుకోవాలా. అలో మళ్ళా ఇన్కమ్ రావాలంటే టైం పడుతుంది, బాగా మెల్లగా వస్తాయి తెలుసా. నాకు తెలుసు యూనియన్ లెవెల్ ప్లాన్లో మెల్లగా వస్తాయి. రాత్రి ఒక కంపెనీ చాలా అయింది, బైనరీ ప్లాన్, జస్ట్ ఇద్దరే, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ నేను ఇచ్చేస్తా నీకు, పవర్ టీం ఇచ్చేస్తా నీకు, ఒకటి కాల్ చేసుకుంది ఒకటి. అబ్బా ఒకటేనా, ఒక్కలే నడిపించుకుంటా అయిపోయి నీకు డబ్బులు ఇక. అది ఎప్పుడు చాలా రాత్రే చాలా అయింది. మొత్తం అలా జాయిన్ అయిపోతే మన మొత్తం ఏరియా మొత్తం మన కింద ఉంటుంది. ఇప్పుడు నువ్వు అందరు ముందు ఉన్నారు బై, ఇలా అలా కింద మనం జాయిన్ అయితే మనకి ఏమవుతా చెప్పు అనగానే ఈయడం, అబ్బా కరెక్టే, చాలా బాగుంది, బాగా చెప్పినావు, ఇగో నువ్వు మా ఊరికి చెప్పకు, నువ్వు మన ఇద్దరం చాలా చేసుకుందాం, పక్కకు పోయి చేసుకుందాం మనం. ఎందుకు కదిలిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, నేర్చుకోలేకపోవడం వల్లనే. మనం నేర్చుకోకుండా సంకలు పెట్టుకోలేము. ఎప్పటికి కూడా మనం నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఉంటేనే ఖచ్చితంగా మనం ఇక నిలబడగలుగుతారు, మనతో పాటు కేసీపీ అవ్వగలుగుతారు, అప్పటిదాకా ట్రావెల్ చేయగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా అవాయిడ్ బ్లేమింగ్ అదర్స్. నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి. ఎందుకంటే నేర్చుకుంటేనే మనము మార్చుకుంటాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. దాంతో పాటు అవాయిడ్ బ్లేమింగ్ అదర్స్. మనం మందికి బ్లేమింగ్ చేసి అలవాటు. సార్ మీరు ఇప్పటిదాకా ఎందుకు అంటే, మా సారే సార్, మా సీనియరే సార్. మై డియర్ ఫ్రెండ్స్, బ్లేమింగ్ మెంటాలిటీ ఎవరికైతే ఉన్నదో ప్రతి ఒక్క విషయంలో కూడా బ్లేమ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తుంటారు. అంతే, పని చేయడం అంటే నా తప్పే, నేనే పని చేయలేకపోతున్నాను అనేది ఒప్పుకోకుండా ఈ విషయాన్ని ఎదుటి వారి మీద తోసేస్తూ ఉంటారు అందరు కూడా. తోసేసి ఏం చేస్తారంటే, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే, నేనే కనుక అక్కడ కనుక ఆయన కరెక్ట్గా నాకు సపోర్ట్ చేసి ఉంటే నేను మామూలుగా ఉండేది కాదు ఇక అనుకుంటారు. అంటే పోయేటప్పుడు నేనే ఏం చేయలేక, నాకే చేతగాక, నా సోమర్థన వల్ల నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ ఏం నేను ఎరగదీయలేకపోయాను, ఏం పని చేయలేకపోయానని చెప్పకుండా మన మీద బురదలిపోతారు. ఎస్, బురదలిపోయేవాడు ఖచ్చితంగా బురదలుతూనే ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, డిసైడ్ అయిపోయి పని చేయాలి. నీ భార్య పిల్లల్ని గుర్తు తిరిగే సమయం లేదు, ప్రాక్టికల్ చేసే వయసు లేదు ఇప్పుడు మన అందరి దగ్గర. మనకు మిగిలింది 5 సంవత్సరాలు ఉంది. ఒకే దగ్గర మనము నిలబడి పనిచేస్తేనే అద్భుతాలు చేయగలుగుతాం. తిరిగితే మనకి ఏమీ రాదు, తిరిగితే మట్టి మాత్రం మిగులుతుంది అంతే మనకు. ఎందుకంటే నేచర్లో ఉన్నటువంటి లా ఏంటంటే, మనం ఆ విత్తనాన్ని నాటిన తర్వాత పెంచి పెద్దగా చేయాలి. పెరిగిన తర్వాతనే ఫ్రూట్స్ వస్తాయి. అప్పటిదాకా ఖచ్చితంగా మనం డైలీ దానికి న్యూట్రిషన్స్ అందించాలి, వాటర్ అందించాలి, సూర్యరశ్మి అందించాలి, పోషకాలు అందించాలి, కంచె నాటాలి, ఏ మేయకుండా. అప్పుడే ఆ విత్తనం చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది, అప్పుడు ఫలాలు ఇస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. బ్లేమ్ చేయకు, ఎవరిని బ్లేమ్ చేయకు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. నువ్వు ఎప్పుడు బ్లేమ్ చేయాలో తెలుసా? నువ్వు ఒక జూమ్ మీటింగ్ చేస్తే బ్లేమ్ చేయి, టీమ్ మీటింగ్స్ చేస్తే బ్లేమ్ చేయి, టీంలో లీడర్స్ని క్రియేట్ చేసేటప్పుడు బ్లేమ్ చేయి.
ఏది చేత కాదు, నేర్చుకోవడం అసలే కాదు, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం అసలే కాదు. ఎంతసేపు మా సీనియర్ పెట్టాలా సార్ డబ్బులు, అసలే వాళ్ళకు లక్షలు వస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్, వాళ్ళకి లక్షలు వస్తున్నాయి, మాకు ఇప్పుడు ఏం వస్తలేవు, మేము కూడా వచ్చినాక పెడతాం సార్. వచ్చినాక పెడతావా? అవి రావాలంటే పెట్టాలా, ఇది మర్చిపోవద్దు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి బ్లేమింగ్ని అవాయిడ్ చేయాలి. ప్రతిదానికి నువ్వే కారణం, నువ్వే కారణం, నువ్వే కారణం అని చెప్పి ఎప్పుడు అనొద్దు. మనం ఏదైనా మనమే కారణం. ఈరోజు నీకు టీం లేకపోయినా కారణం నువ్వే. ప్రాస్పెక్టింగ్ చేయట్లేదు, ప్లాన్ చెప్పట్లేదు, నువ్వు అసలు బిజినెస్ చేయట్లేదు. బిజినెస్ లో జాయిన్ అయినా అనుకున్నావు అంతే, నువ్వు ఐఎంసీ చేస్తున్నావు అనుకుంటావు అనుకోలే, కానీ జాయిన్ అయ్యి కూర్చున్నావు అంతే. ఆ విషయం తెలియాలా నీకు? అందుకే టీం లేదు, డబ్బులు వస్తలేవు, డబ్బులు వచ్చే పని చేస్తలేవు. ఐఎంసీ టీచ్ చేసుకుని మనము వట్టిగానే కూర్చుంటే కాదు కదా. ఐఎంసీ టీచ్ చేసుకుని బయటకు వెళ్ళినా కూడా జనాల్ని నువ్వేం చేయకుండా అవసరం లేదు, టీచ్ చేసుకుని నువ్వు ఏ చేయాలి నీకు. దాంతోపాటుగా నో ఎక్స్క్యూజ్ పాలసీ, ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ కాకూడదు. మనం ఒకసారి ఒక గోల్ని డిసైడ్ చేసుకున్నామంటే, మనం ఆల్రెడీ ఒకసారి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే దానికోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేయాలి, ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ కాకూడదు, ఎక్స్క్యూజ్ చేయకూడదు, ఎవరిని కూడా దేన్ని కూడా ఎక్స్క్యూజ్ చేయకూడదు. లక్ష్యం వైపు ఖచ్చితంగా చేయాలి. చూడండి, ఒక ఫోటో చూడండి, అతను కాలు లేకున్నా కూడా అతను ఏదైతే ఆ మెడల్ తీసుకోవాలనుకుంటున్నాడో అక్కడ అతను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు డైలీ. మనం కూడా ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం? మనం మీటింగ్లోకి రెగ్యులర్ రావాలి, వచ్చింది మంచి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క లెవెల్లో చెప్తున్నారు. ఎక్కడ దొరికినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఈరోజు 6 AM క్లబ్ లో దొరుకుతుంది మీకు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. డబ్బులు ఎవరైతే పెట్టద్దు అనుకుంటున్నారో, డబ్బులు లేవనుకుంటున్నారో, మీకు ఇప్పుడు ఎక్కడ రూపాయి పెట్టి అవసరం లేదు, నేను చెప్తున్నాను క్లియర్ గా. మీరు కనుక డైలీ 6 AM క్లబ్ లో వచ్చి కూర్చుంటే మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ దొరుకుతుంది. జస్ట్ దీన్ని అప్లై చేస్తే మీకు అనేక డబ్బులు వస్తాయి. దాని తర్వాత మీరు కోర్సులు తీసుకుందరు. కానీ కోర్సులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మరి అప్పటి వరకు అయితే ఈ నాలెడ్జ్ చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ జోడించి చెప్తున్నారు అందరు కూడా. ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా నడిపిస్తున్నారు అందరు లీడర్స్ కూడా. ఒకసారి అందరు కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభాముఖంగా. మరి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ అఖ్తర్ సార్ కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ తీసుకోకూడదు. మనం నో ఎక్స్క్యూజ్. ఒకసారి బయలుదేరాము, ఒకసారి మార్కెట్లోకి దిగాము, ఒకసారి మీటింగ్ స్టార్ట్ చేశాము అంటే బుల్లెట్ల వర్షం కురియాలి. ఉన్న అందరు కూడా గడగడ వణికిపోవాలి. వావ్, ఏం చెప్తున్నారో వావ్ అనిపించుకోవాలి. ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడైతే ఇట్లాంటి మనము చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనము సక్సెస్ కాగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అంతేగాని ఇది కాదు సార్ నాతోని, ఇది నాతోని ఆడైతే సార్ జూమ్ మీటింగు మీరు భలే మాట్లాడతారు, నాతోని బయటకు వెళ్ళి ఆడైతే సార్, ఏ దానికి కూడా ఎక్స్క్యూజ్ అవసరం లేదు. అన్నీ అవుతాయి. టీషర్ట్ వేసుకోవడం అవుతుంది, బయటకి వెళ్ళి కూడా అవుతుంది, అదేవిధంగా మీటింగ్ చేయడం అవుతుంది, ప్రజెంటేషన్ చేయడం అవుతుంది, హోమ్ మీటింగ్ చేయడం అవుతుంది, కినప్ చేయడం అవుతుంది, అన్నీ అవుతాయి మనకు. కాకపోతే నువ్వు దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నావు, ఇది నా వల్ల కాదు అనుకుంటున్నావు. స్వామి వివేకానంద ఏమన్నా అంటే, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, యూ బిలీవ్ ఇన్ దట్, యూ డూ నాట్ బిలీవ్ యు ఆర్ వీక్ అన్నారు స్వామి వివేకానంద. నేను స్వామి వివేకానంద నా యొక్క ఇన్స్పిరేషన్, నా యొక్క మోటివేషనల్ వివేకానంద స్వామి. ఆయన సాహిత్యం చదివిన తర్వాతే నా లోపల ఇంత జాగృతం వచ్చింది. ఆయన ఏమనంటే, సర్వశక్తి నీ లోపలే ఉంది, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలుగుతావు, కానీ నువ్వు దాన్ని నమ్ము అన్నాడు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే ఎక్స్క్యూజ్ చేయలేక మనం చెయ్యం, మనము ప్రతిదాన్ని సాధించగలుగుతాం. మనకు అన్ని బాగున్నాయి, ఈరోజు అన్నీ ఉన్నాయి, అవయవాలు అన్నీ ఉన్నాయి, మనకు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అన్నీ బాగున్నాయి. ఏమి లేని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయకుండా పనిచేస్తున్నారు. మీకు ముంగట ఫోటో కనిపిస్తుంది ఆల్రెడీ. నీకేం తక్కువ ఉన్నాయి, భగవంతుడు ఏం తక్కువ ఇచ్చాడు, నీ కృతజ్ఞత లేదు. హే భగవాన్, నాకు అన్ని ఇచ్చావు భగవాన్, నాకు అన్ని అవయవాలు బాగున్నాయి, మంచి కంపెనీ ఇచ్చావు, మంచి అప్లైనర్ని ఇచ్చావు, అదేవిధంగా మీటింగ్లు వినడానికి కూడా రోజు నాకు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి పెట్టావు అనేది కనుక భావం నీ లోపల కదిలితే నీ కళ్ళెంబట ఆనంద బాష్పాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్.
ఆనంద బాష్పాలు వస్తాయి. కానీ మనదేంటి అని అంటే మన కృతజ్ఞత భావం లేదు ఎక్కడ కూడా, లేకపోవడం వల్లే అంతా వెళితే కనిపిస్తుంది మనకు. దయచేసి ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ కాకుండా పనిచేయడం అలవాటు చేసుకోవాలి మనం. అప్పుడు మాత్రమే అద్భుతాలు చేయగలుగుతాం, మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటుగా డిపెండెన్సీ వదిలిపెట్టాలి. ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా మనం అలవాటు చేసుకోవాలి. చూడండి, మనకు ఆల్రెడీ మా యొక్క గ్రేట్ఫుల్ లీడర్ తిరుపతి అన్న సార్ ఉన్నారు. సార్ కూడా ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇస్తారు. సార్ ఆల్రెడీ ఎన్నో కంపెనీస్కు ట్రైన్ చేస్తున్నారు. అయినా ఫిర్బి నేను ఇండివిజువల్గా మీటింగ్ చేసుకుంటాను. నేను సార్ ఇచ్చేవి సార్ ఇస్తారు, తను ఇస్తారు, అక్క సార్ ఇస్తారు. కానీ నేను కూడా ఇండివిజువల్గా చేసుకుంటాను. ఈరోజు నేను జూమ్ నిజంగా చెప్పాలంటే నేను ఈ జూమ్ సభాముఖంగా నేను సార్కు ఒకసారి హార్ట్ఫుల్గా నేను నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జూమ్ నేర్చుకున్నది సార్ ద్వారానే. ఈ జూమ్ స్కిల్స్ నేర్పించింది మాకు సారే. అంటే మన సీన్ నుంచి ఏం నేర్చుకోవాలి, మనం ఇండివిజువల్గా మనం ఏం చేయాలి అనేది మనకు తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇండిపెండెంట్గా మనం తయారు కావాలి. అంతేగాని ఎంతసేపు సార్ మా అప్లైనర్ వస్తలేడు సార్, ఆయన వచ్చి బండి మీద ఎక్కించుకుని పోతేనే ప్లాన్ చెప్తాం సార్, మాకు తెలిసిన ఆయనకి. మళ్ళీ అది కూడా బ్యాగు నేను తీసుకుపోను సార్, మా సీనియర్ తీసుకురావాలి బ్యాగు. ఆ బెటాడియన్ తులసి ఆ యొక్క డెమో కిట్ అంతా కూడా ఆయనే తీసుకురావాలి. ఎందుకంటే లక్షలు ఆయనకు వస్తున్నాయి సార్. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఇండిపెండెంట్గా తయారు కావాలి. ఇండిపెండెంట్ తయారు కావాలంటే నువ్వు నేర్చుకోవాలి, నీకు నాలెడ్జ్ ఉండాలి, ఏం మాట్లాడాలో తెలియాలి. ఇప్పుడు ఇంత అందమైన పీపీటీలు డిజైన్ చేయడం కూడా మాకు సారే నేర్పించారు. ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం అక్కడ మేము. అంటే ఎప్పుడు నేర్చుకుంటావో తెలుసా, నీకు ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు, నీ లోపల కసి ఉన్నప్పుడు. నేను ఆల్రెడీ చావు అంచులో నుంచి వచ్చినా కాబట్టి నేను ఇంత సీరియస్గా నేర్చుకున్నాను, ఇలా మాట్లాడని నేర్చుకున్నాను. దీనికోసం నేను ఎన్నో ట్రైనింగ్స్ కూడా ట్రైనింగ్స్కి వెళ్ళాను. ఈరోజు నేను ఇంటర్నేషనల్ స్పీకర్స్తో 1-to-1 కూడా కోచింగ్ తీసుకుంటున్నాను. డబ్బులు పెడుతున్నాను. ఇంకా సార్ మీకెందుకు సార్ డబ్బులు ఇంత మంచిగా మాట్లాడుతున్నాను? కావాలి, నాకు తెలుసు ఆ విషయం. నా లక్ష్యాలు ఏమున్నాయో, నేను ఏం చేయబోతున్నానో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఏ లెవెల్లో నీ లక్ష్యం ఉందో ఆ లెవెల్లో నేర్చుకోవాలి. దానికోసం ఇండిపెండెంట్ కావాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మై ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా ప్రొడక్టివిటీ వర్క్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రొడక్టివిటీ వర్క్ తెలియదలకు ఎంతసేపు బ్యాగ్ వేసుకొని సంఖ బ్యాగ్ వేసుకొని తిరుగుతూనే ఉంటారు. కానీ ఒక ప్రోడక్ట్ అనేది ఉండదు, ఒక ప్లాన్ ప్రజెంట్ చేసింది ఉండదు, ఒక్కరి జాయిన్ చేసింది ఉండదు, లాగిన్ చేసింది ఉండదు. ఎంతసేపు తిరుగుతారు, పొద్దున్న దాకా తిరుగుతారు. ఏం ఫాయిదా చెప్పండి? మనకు ప్రొడక్టివిటీ తెలియాలి. ఏం చేస్తే ప్రొడక్టివిటీ వస్తే తెలియాలి. మనకు లిస్ట్ బిల్డింగ్ నేర్పించాలి, టీముల్లో గోల్ సెట్టింగ్ నేర్పించాలి, దాంతోపాటు ప్రాస్పెక్టింగ్ చేయడం నేర్పించాలి, తర్వాత ప్లాన్ షో చేయడం నేర్పించాలి, దాంతోపాటుగా ప్రొడక్ట్ ట్రైనింగ్స్ నేర్పించాలి, ఫాలో అప్ క్లోజింగ్ నేర్పించాలి, దాంతోపాటుగా నువ్వు దాన్ని డూప్లికేట్ చేయాలి. టీములు ఇదంతా నేర్పించాలి, దాంతోపాటుగా డూప్లికేట్ చేయాలి. ఇదంతా చేయాలంటే ఏం చేయాలా, ముందు నువ్వు కూడా నేర్చుకోవాలా. ఇది మర్చిపోకూడదు. లాస్ట్ పాయింట్, మళ్ళీ మనం నేర్చుకుంటేనే టీంకి నేర్పిస్తాం. టీం ఎప్పుడు నీకు వాల్యూ ఇస్తారు తెలుసా? చాలా మంది అంటారు, సార్ మా టీం మా మాట ఇంటలేరు సార్, మా టీం నన్ను లెక్క చేస్తలేరు సార్. ఎందుకు లెక్క చేస్తారు సార్? నీకు స్కిల్స్ లేవు అన్నట్టు లెక్క, నీకేం తెలియనట్టు లెక్క. నువ్వు వాళ్ళకంటే తక్కువ ఉన్నావు అనుకో, నీకు ఎవరు లెక్క చేయడు, నేను పక్కకు పెట్టేసి వెళ్ళిపోతారు. నేను అది కంపల్సరీ. మన టీం మన మాట వినాలంటే, మన టీం మనం చెప్పింది చేయాలంటే, మన మీద అభిమానం ఉండాలంటే నీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. దాంతో పాటుగా వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. అయితేనే నీకు వాల్యూ ఇస్తారు, లేకుంటే వాల్యూ ఇయ్యరు. అందుకే నువ్వేం చేయాలి, అప్డేట్ కావాలి. అప్డేట్ అవుతేనే నేర్చుకుంటేనే నీకు ప్రొడక్టివిటీ వర్క్ చేస్తావు. ఓహో, ఈ పనులు చేస్తేనే మనకు ఇన్కమ్ వస్తుంది, ఈ పనులు చేస్తేనే ప్రమోషన్ వస్తుంది అని చెప్పి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క ప్రొడక్టివిటీ వస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది లేకుంటే నీకు ఫ్రూట్స్ రావు, ప్రొడక్టివిటీ రాదు, నీ మాట ఎవరినరు. దాని తర్వాత మనము ఏం చేయాలి, ఏకాకి అయిపోవాలి. మనంతా మనం చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళ లక్ష్యాన్ని చేస్తారు. నెవర్ ప్రమోట్ ఆర్ అచీవ్ డమ్మీ ర్యాంక్స్. చాలా మంది ఏం చేస్తారంటే డమ్మీ ర్యాంక్స్ ని ప్రమోట్ చేస్తుంటారు, డబ్బులు పెట్టిస్తారు, తర్వాత వాళ్ళని పట్టించుకోరు, పెట్టుబడి పెట్టిస్తారు, వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళ పాపం లాస్ అయిపోయి బదనాం అయిపోయి వెళ్ళిపోతారు. దాంతో పాటుగా నెవర్ డిపెండ్ ఓన్లీ ఆన్ పేషెన్స్ ఫర్ బిజినెస్. ఓన్లీ పేషెన్స్ మీద మనం ఫోకస్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా FMCG ఐటమ్స్ మీద ఫోకస్ చేయాలి, డైలీ యూజ్ ఐటమ్స్ మీద ఫోకస్ చేయాలి. పేషెంట్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే రోగం తగ్గేంత వరకే మందులు వాడతారు, మన ప్రోడక్ట్లు వాడతారు. తర్వాత రోగం తగ్గగానే ఇంకెందుకు సార్ ఫైల్స్ తగ్గిపోయినాయి సార్, నాకు మళ్ళీ ఫైల్స్ అవి క్రీమ్ తీసుకోమంటావు, టాబ్లెట్ తీసుకోమంటావు.
కాబట్టి నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో పేస్ట్, అదేవిధంగా షాంపూ, ఆయిల్, టీ పొడి, ఇవన్నీ ఏవైతున్నాయో ఇవి అలవాటు చేస్తే ఇక లైఫ్ టైం వాడతారు. ఒక్కసారి పేస్ట్ తీస్తే మళ్ళా పేస్ట్ తోముకుంటే మనసున పట్టదు. అంత అద్భుతమైన ప్రోడక్ట్లు మనకి. అటువంటి ప్రోడక్ట్లను మనం అలవాటు చేయాలి. వీటి వల్లనే మనకు రెగ్యులర్గా బీవీస్ వస్తాయి, రెగ్యులర్ కస్టమర్ అవుతారు వాళ్ళకు. నెవర్ డిపెండ్ ఓన్లీ ఆన్ సీజనల్ బిజినెస్. సీజనల్ బిజినెస్ మీద కూడా ఫోకస్ చేయకూడదు. సీజన్లో చేయాలి కానీ రెగ్యులర్గా దాని మీద ఫోకస్ చేయకూడదు. మిగతా వాటి మీద కూడా మనకు పట్టు ఉండాలి, నేర్చుకోవాలి. నెవర్ డిపెండ్ ఆన్ ఓన్లీ వన్ టీమ్. చాలా మంది ఏంటంటే ఒక టీం నడుతుంటే దాని బట్టి తిరుగుతారు ఇక పట్టుకొని. అట్లా కాదు, బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఏ టీంకు మనకు 5 లెగ్గులు అవసరం. ఇక్కడ 5 లెగ్గులు అంటే ఒక లెగ్ నడుస్తుంది, ఆ లెగ్గుకి ఎంత పర్సెంట్ టైం ఇవ్వాలి మనం రోజులో, మిగతా లెగ్గులకు ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది? నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. దాంతో పాటుగా నెవర్ స్ప్రెడ్ నెగిటివిటీ ఇన్ యువర్ టీమ్ అండ్ క్రాస్ లైన్. చాలా మంది ఏంటంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు మనం బిజినెస్ కాలేదనుకోండి, సార్ నేను చేయకపోవడం వల్ల అయితలేదు సార్ అని చెప్పి పక్కకు పెట్టేసి, మా సారే సార్, మా తిరుపతి సారే సార్ దానికి కారణం అంతా కూడా. తిరుపతి సార్ కనుక పట్టించుకుంటే నేను ఎట్లా కాకపోతుంటే నేను అంబాసిడర్ మన అప్లై నేను బదనాం చేస్తారు. సార్ పట్టించుకోవాలా, సార్ రావాలా, నన్ను బండి మీద ఎక్కించుకోవాలా. ఆయన మంచిగా వరంగల్లో ఉన్నాడు, అయిపోయి ఇక్కడ నన్ను ఎక్కించుకొని దింపేటోడు ఎవ్వరు లేడు. ఇక్కడ రావాలా, ఎక్కించుకోవాలా, డెమోలు చేయాలా, ప్రజెంటేషన్ చేయాలా, నన్ను హోటల్ దినిపియాలా, మళ్ళీ అది కూడా హోటల్ దినిపియాలా, పోంగ పొద్దుకి బీరు తాగిపించిపోవాలా మళ్ళా. మై డియర్ ఫ్రెండ్స్, నెగిటివిటీ ఎప్పుడు స్ప్రెడ్ చేయకండి టీంలలో. అదేవిధంగా చాలా మంది ఏం చేస్తారంటే అప్లైనర్స్ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ టీంతో ఏమంటారంటే ఆ అప్లైనర్ గురించి నెగిటివ్ మాట్లాడతారు. అదేవిధంగా ప్రోడక్ట్ గురించి నెగిటివ్ మాట్లాడతారు. సార్ ఇప్పుడు కింద అడుగుతారు, సార్ మరి ఈ ప్రోడక్ట్ మధ్యలో మనకు అనుకునే దొరకలేదు సార్, ఫుల్ షార్ట్ అయిందంటే, అదే అబ్బా నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఏందో కంపెనీ నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా అక్తా సార్కి చెప్పినా పట్టించుకుంటలేడు, ఎండికి ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు, ఇది ఏం చేద్దామో ఏమో నాకు అర్థమైతే అయిపోయింది నీ పని అయిపోయింది. ఎందుకో తెలుసా, వారికి నువ్వేం పాస్ చేసినావు, నెగిటివ్ పాస్ చేసినావు, వాడికి నీకే కాన్ఫిడెంట్ లేదు. నీ టీంలోకి ఎట్లా కాన్ఫిడెంట్ ఉంటుంది? నువ్వు చెప్పాలా, ఎస్ ఖచ్చితంగా ఉంటుంది షార్టేజ్ అప్పుడప్పుడు. ఎందుకంటే మన ఇంట్లో మనము మన ఇంటి ముందు సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్క వస్తువు గురించి 10 సార్లు చెప్తారు. ఏమైనా తెచ్చినావా లేదా, మర్చిపోయినా తెచ్చిన అంటే అక్కడ నేను పోయి ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్క. ప్రతి దాంట్లో కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచో రావాలి, ట్రాన్స్పోర్టింగ్లో కొద్దిగా టైం పడుతుంది, లేకుంటే ఎక్కడో టైం పడుతుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పాజిటివిటీ ఇవ్వాలి టీములోకి. కొంతమంది పక్క టీములకు నెగిటివ్ చేస్తుంటారు, మా అప్లైనర్ అట్లా సార్, మీ అప్లైన్ ఇట్లా సార్ మా అని చెప్పి నెగిటివ్ చేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, క్రాస్ టీంలో నెగిటివ్ చేసినా కూడా అదొక రోజు మళ్ళీ నీ టీంలోకి వచ్చి పడుతుంది. మనం ఒక ఊర్లో ఉన్నప్పుడు, ఒక కాలనీలో ఉన్నప్పుడు పక్కిళ్ళు కాలిపోతుందని చెప్పి వదిలేసాం అనుకో, అదొక రోజు నీ ఇంటికి కూడా అంటుకుంటుంది, మర్చిపోవద్దు. అది ఎక్కడ కూడా నెగిటివిటీ చేయకూడదు, ఎక్కడ కూడా లెగ్ పుల్లింగ్ చేయకూడదు. దయచేసి గుర్తుంచుకోండి, లెగ్ పుల్లింగ్ అసలే చేయకూడదు. వేరే వాళ్ళ టీంలో నుంచి సార్ నువ్వు రా సార్, మా ఇంటి పక్కకుంటావు, నువ్వు భార్య చేసుకుంటారా, నీకెందుకు, మనం చేసుకుందాం. మన కంపెనీ దీంట్లో చాలా స్ట్రిక్ట్, మోరల్ ఎథిక్స్ చాలా స్ట్రిక్ట్. నువ్వు అలా భార్య తీసుకొని చేస్తుండొచ్చు, ఆయన చైర్మన్ చేస్తుండొచ్చు. చైర్మన్ అయినాక వాళ్ళ అప్లైన్ కనుక కంప్లైంట్ పెడితే, కంపెనీకి మెయిల్ పెడితే, ఆ చైర్మన్ తో సహా మొత్తం టీముని తీసుకొచ్చి వాళ్ళ గలిపెత్తది. అర్థం చేసుకోసారి ఎంత లాస్ అయిపోతావో. నీకెందుకు సార్, ఎవడో కష్టపడి పాపము 30 తిప్పాలు పడి పిలిచి జాయిన్ చేసుకొని వాళ్ళని పని చేయించుకుంటుంటే నీకు పోయి వాళ్ళే దొరికారా, వాళ్ళకే గోక్తా ఉంటావు. ఏమవసరం అది? ప్రపంచం గొడ్డుకోలేదు. 750 కోట్ల జనాభా ఉంది ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే. దాని మీద ఫోకస్ చేయి. సోషల్ మీడియాకి వెళ్ళు, ఎంతో మంది ఉన్నారు. ఈ క్రాస్ లెగ్ కానీ, ఈ యొక్క లెగ్ పుల్లింగ్ కానీ దయచేసి దీని మీద ఎవరు ఫోకస్ చేయొద్దు అని చెప్పి నా యొక్క అడ్వైస్. నెవర్ ప్రమోట్ క్రెడిట్ కల్చర్ ఇన్ టీమ్. మన టీములో ఎప్పుడు కూడా నెగిటివ్ కల్చర్ మనము పెంచుకోవద్దు. ఎందుకనంటే బాకీలు ఇవ్వడము, బాకీలు తీసుకోవడము, ఖర్చులకు డబ్బు లేకుంటే సార్ ఒక 1000 రూపాయలనే సార్ కొడతావా, నీకు మళ్ళీ ఇప్పుడు 4వ తారీఖు నాడు పేమెంట్ పడుతుంది కదా, పడంగానే ఫస్ట్ పేమెంట్ నీకే ట్రాన్స్ఫర్. 4వ తారీఖు పోతుంది, అట్లా 4 మస్తు 4లు పోతాయి, ఇంకా ఏమి రాదు. మళ్ళీ ఏం చేస్తారంటే లాస్ట్ కళ్ళు కొలాప్స్ అయిపోతారు. అంటే మన టీంని మనమే విషయం ఇచ్చి చంపుకున్నట్లు లెక్క. ఏంటి, క్రెడిట్ కల్చర్ పెట్టుకుంటే ప్రోడక్ట్ కూడా ఉద్ధరివ్వద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ ఇగో పేస్ట్ వాళ్ళకు ఫ్రీగా ఇవ్వమన్నారు సార్, వాడుకొని చూస్తే వస్తామనంటే, అంటే వాడుకొని చూసి వస్తారంటే నీ గురించి వస్తుర్రా, వాళ్ళ గురించి వస్తుర్రా? నీ గురించి అయితే అసలు ఉద్ధరణ వాళ్ళే కొనుక్కొని వాడాలా. లేదు సార్ మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతే,
సార్ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు కదా, వాడికి నువ్వు ఉద్ధరించి తెచ్చినా కూడా అసంటి క్యారెక్టర్ ఉంటే, అటువంటి యాటిట్యూడ్ ఉంటే వాడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు, గుర్తుంచుకోండి. ఇంకోటి లెగ్ పుల్లింగ్ చేసినా కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, అందరూ కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు వేరే టీంలో నుంచి లెగ్ పుల్లి చేస్తే నేను వచ్చిన అనుకోండి తిరుపతి సార్ టీంలో నుంచి నేను వచ్చినా వేరే టీంలో జాయిన్ అయినా, కానీ నన్ను ఇంకో కోడు చెప్పినా కూడా అందులో కూడా పోతాను నేను, ఎందుకంటే నా క్యారెక్టర్ అదే కదా. ఒక దగ్గర నిలబడి ఒకళ్ళని నమ్ముకొని పని చేయలేనోడు ఇంకొక దగ్గర నిలబడి ఇంకో దగ్గర పని చేస్తారు, గ్యారంటీ ఏమని చెప్పండి? వాడు జంపు జలానే కాడు, ఎక్కడికైనా జంప్ అవుతాడు. మరి అసంటుంది నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు, నీ వాల్యుబుల్ టైంని? మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమ్ ప్రకారం వర్క్ చేద్దాం. ఇటువంటి కల్చర్ వద్దు, ఇటువంటి క్రెడిట్స్ కల్చర్ వద్దు, అప్పులు వద్దు, ఉద్యోగద్దు, ఏమొద్దు. ఫ్రీ అండ్ ప్రాంప్ట్గా ఫేర్గా, కంపెనీ ఎంత ఫేర్గా ఉందో మనం అంతే ఫేర్గా ఉండాలి. మన ఆలోచనలు పెట్టద్దు, మన సిస్టమ్ తయారు చేయొద్దు. కంపెనీ ఏ సిస్టమ్ అయితే పెట్టిందో కంపెనీకి ఉద్ధరిస్తుందా? మరి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇప్పుడు మెగా ఆయుర్వేదిక్ కేంద్రం పెట్టుకున్నాము, మనం ఆల్రెడీ ఫ్రాంచైజ్ తీసుకున్నాము, అవుట్లెట్ తీసుకున్నాం. సార్ నువ్వు 4 సంవత్సరాల నుంచి చెప్తున్నావు కదా సార్, ఓ 10,000 రూపాయలు మళ్ళీ అని అన్నది కంపెనీ. ₹1 ఒక ప్రోడక్ట్ కూడా ఉద్ధరివ్వదు నీకు. మరి నీవెందుకు ఇస్తావు? మరి అంటే నువ్వెందుకు సిస్టమ్ ఏర్పాటు చేస్తావు కొత్తగా? అదే సిస్టమ్ ఫాలో కాదా? సార్ మా కంపెనీలో రూల్ ఉండా సార్ అని చెప్పు. ఉంటే ఉన్నోడు అవుతాడు, పోతే పోయినోడు అవుతాడు. వస్తే వాళ్ళ కోసం రావాలి. ఆ విధంగా నువ్వు మోటివేట్ చేయి, ఆ విధంగా నువ్వు మనకి క్లోజింగ్ చేయి. అంతేగాని క్లోజింగ్ చేయడం నేర్చుకోక ఉద్ధరిస్తే సార్ వాడు వస్తాడు సార్, ఇక అచ్చిగా మొత్తం ఇరగదీస్తాడు సార్. ఏం ఇరగదీయడు, వాడు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకొకరు ఉద్ధరిస్తే వాళ్ళ దగ్గరికి పోతాడు. నెవర్ ఎంకరేజ్ లాస్ట్ మినిట్ బిల్డింగ్ కూడా ఎంకరేజ్ చేయకండి దయచేసి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రమోషన్స్ కంప్లీట్ చేసేటప్పుడు లాస్ట్లో ఇక 11 గంటలకు చాలు చెప్తారు. ఇక సార్ సీనా అక్త సార్ ఫోన్ సార్ ఏమన్నా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది సార్, కొద్దిగా అన్నది కంప్లీట్ కాలేదు సార్, సార్ 1 గంట ప్లీజ్ పెంచిపోయావు సార్, 2 గంటలు పెంచిపోయావు సార్ ఫోన్ చేసి. ఏం అవసరం? అదే ముందు నువ్వు 25 తారీఖు అని క్లోజింగ్ డేట్ అనుకో, 25 నువ్వు లాస్ట్ డేట్ అనుకో, అయితే నీకు ఇక బాధ ఉండదు కదా. ఇదంతా బాధ ముప్పతిప్పలు ఉండవు కదా ఇవన్నీ కూడా. మరి అట్లా చేసుకోవచ్చు కదా మనం. అదే అలవాటు చేసుకోవాలి. మనం చేస్తే మన టీంలో అదే అలవాటు అవుతుంది. కాబట్టి లాస్ట్ మినిట్ బిల్డింగ్ అనేది చాలా డేంజరస్ మై డియర్ ఫ్రెండ్స్. నెవర్ ఎంకరేజ్ పాలిటిక్స్ అండ్ అన్నెసెసరీ టాక్స్ ఇన్ టీమ్. అన్నెసెసరీ టాక్ చేయకూడదు, పాలిటిక్స్ చేయకూడదు. నువ్వు బిజినెస్ చేస్తే ఒక లెక్క మాట్లాడద్దు, బిజినెస్ చేయకుండా ఒక లెక్క మాట్లాడద్దు, అవసరం ఉంటే ఒక లెక్క మాట్లాడద్దు, అవసరం తీరినాక ఒక లెక్క మాట్లాడద్దు, ఎప్పుడు ఒకటే లెక్క ఉండాలా. దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్. అంటే నువ్వు ఉసర వెళ్ళి లెక్క ఏషాలు మారుస్తుంటే, నీ రంగులు మారుస్తుంటే ఎదుటోళ్ళు పిచ్చోళ్ళు కాదు సార్, అందరికి అర్థమైపోతుంది వీడు వేస్ట్ నా కొడుకు అని చెప్పి. ఆ ఫీలింగ్ తెచ్చుకోకు నీ టీంలో, ఆ ఫీలింగ్ నీది మీద రాణించుకోకు. అంత ట్రాన్స్పరెన్సీగా ఉండు, అంత నిజాయితీగా ఉండు, అప్పుడే టీంతో నిలబడుతుంది. ప్రమోషన్ అనేది, కేసీపీ అనేది చాలా సింపుల్. నేను చెప్తున్నాను కదా, చాలా సింపుల్. ఇవన్నీ ఎథిక్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ మోరల్స్ పాటించాలి. మనం ఇలా మనల్ని మనం చెక్కుకోవాలి, ఇలా మనల్ని మనం దేవతామూర్తిగా, విగ్రహంగా మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మనకు అవుతుంది. నెవర్ ఎంకరేజ్ అండర్ కట్టింగ్ సేల్ ఇన్ మార్కెట్. చాలా మంది ఇంతకుముందు ఉండే, అది ఇప్పుడు కంపెనీ తీసిపడేసింది ఆల్రెడీ. అంటే మనం బల్క్గా కొనుక్కొని బయట అమ్మలేక అమెజాన్లో పెట్టడం, ఇదంతా కూడా అండర్ కటింగ్ సేల్ అంటారు. ఇది ఇప్పుడు ఆల్రెడీ పోయింది, కంపెనీ తీసిపడేసింది. మనం కూడా ఎవరికి కూడా ఉద్ధరివ్వకూడదు, ఎక్కడ కూడా మనము ఎథికల్స్ మనము ఆక్రమించకూడదు. కంపెనీ రూల్స్ ప్రకారము, కంపెనీ ప్లాన్ ప్రకారం బిజినెస్ చేస్తే కేసీపీ కావడం చాలా సింపుల్. కాకపోతే మన తెలివి పెడితేనే కష్టమైపోతుంది. అక్కడ మన తెలివి, మన ఆలోచనలు మధ్యలో పెడితేనే ఇక్కడ ఫెయిల్ అవుతున్నాము, అష్ట కష్టాలు ముప్పతిప్పలు పడతాము. కనుక సిస్టమ్ ప్రకారం కనుక, కంపెనీ ప్లాన్ ప్రకారం కనుక, సీనియర్స్ చెప్పినటువంటి ఆ యొక్క స్ట్రాటజీ ప్రకారం కనుక పనిచేయగలిగితే అద్భుతాలు చేయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇవన్నిటిని కూడా మనం నేర్చుకొని, మనల్ని మనం మార్చుకొని, మనం అందరం కూడా కేసీపీలో అవుదామని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు చూడండి, మేము ఆల్రెడీ ఫారెన్ వెళ్ళినప్పుడు మేము బై డిఫాల్ట్ ఎంఎస్ఆర్ సార్ వచ్చేసి మేము ఇద్దరం పక్క కూర్చున్నాం. మేము ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగినాం. అది ఎప్పటికీ నా దగ్గర ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. సో ఈ పటాయా టూర్ వెళ్ళాము ఆల్రెడీ. దాంతో పాటుగా చూడండి, అఖ్తర్ సారు, సుందరరావు సారు, అందరం కూడా దాదాపు అందరం టీం ఉన్నాం. మనందరం కూడా అఖ్తర్ సార్ టీం అందరం కూడా ఉన్నాం. ఇక్కడ పటాయాలు ఎంజాయ్ చేశాం. ఒక పర్పస్ కోసం పనిచేయండి, పర్పస్ కోసం పనిచేస్తేనే మనం అద్భుతాలు చేయగలుగుతాం. మీ ఐడిని మీ పిల్లల్లో ఒక పిల్లలాగా మనం పెంచుకొని దాన్ని డెవలప్ చేయాలి. రాజ్ శర్మ 5 లక్షల రూపాయలు చేర్చుకున్నాడు కాబట్టి ఐడిని, ఆయన లేకుండా ఇంట్లోకి 5 లక్షలు వెళ్తున్నాయి. మన పర్పస్ కూడా అలాగే ఉండాలి. మనం కూడా అలాంటి సెక్యూరిటీ కల్పించాలి. మనకి ఎన్ని రోజులు బతుకుతామనేది గ్యారంటీ లేదు. ఉన్నన్ని రోజుల్లో ఇటువంటి అద్భుతాలు చేయాలి, అప్పుడే మనకేమైనా గొప్ప. కాబట్టి
మేము ఏం చేస్తున్నామంటే ఆర్కే వరల్డ్ అకాడమీ ఒకటి స్థాపించాం. దీని ద్వారా లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆర్కే వరల్డ్ అకాడమీ అని చెప్పి. దీంట్లో మీకు ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాడుకొని మరి మీరు చెప్పినటువంటి సీనియర్ చెప్పినటువంటి నాలెడ్జ్ని తీసుకొని దీన్ని వాడుకొని మీరు ఖచ్చితంగా కేసీపీ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఓవర్ టు రాజు సార్. గుడ్ ఈవినింగ్ అండి, సూపర్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, కొంతమంది చెప్తా ఉంటారు అన్నమాట చక్కని మాటలు. గొప్ప వాళ్ళతో గడపటమే ఒక విద్య అని. మీతో ఈ జూమ్ లో ప్రతిరోజు కూర్చోవటం ద్వారా కూడా ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు సార్. లీడర్స్ 238-39 మంది ఉన్నారు సార్. మంచి సెషన్ చెప్పారు కాబట్టి చాలా అమూల్యమైన మాటలు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా ఇవి మన జీవితంలో తప్పనిసరిగా ఉపయోగపడాయి అనమాట. ఇది ఏది విడిచిపెట్టేది కాదు. వండర్ఫుల్ అన్నమాట అన్ని కూడా. ఓకే, సార్కి మంచి గ్రాటిట్యూడ్ తెలియజేయండి, హార్ట్ఫుల్ గా తెలియజేయండి. అద్భుతంగా సార్. మళ్ళా మరో సెషన్ లో వచ్చేటప్పుడు మన యొక్క గ్రాటిట్యూడ్ ద్వారా ఇంకొంచెం బాగా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలి. ఓకే, గొప్ప వాళ్ళతో గడపటమే ఒక విద్య అంటారు. అలాగే కన్యాశుల్కంలో గిరీశం గారు అంటా ఉంటారు అనమాట అప్పుడు నాటకంలో, మై డియర్ వెంకటేశం, నాతో నువ్వు మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్ అని. అంటే సారోల యొక్క మాటలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటేనే లీడర్ లాంటి మనం చిన్న చిన్న లీడర్లు డెవలప్ అవడానికి చాలా విషయాలు నేర్చుకుంటాం. విద్యార్థి నేర్చుకునే దానికి సిద్ధంగా ఉంటే గురువు తప్పకుండా వస్తాడంట. మనం నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, మనకు నేర్పించడానికి గురువులు వస్తా ఉంటారు. ఒకసారి సోక్రటీస్ అంటాడు, నేను మంచి టీచరు అని అందరూ అంటారు, నిజానికి అందులో సత్యం లేదు. నేను చేసిందల్లా నా విద్యార్థుల్ని ఆలోచించేలా చేశాను అంతే. నా విద్యార్థులందరినీ ఆలోచించేలా చేశాను అంతే. అంటే సోక్రటీస్ చెప్పిన మాట, మనల్ని ఏం చేయాలో ఏం చేయకూడదో ఆలోచించేలా చేయటమే మంచి మాటలు కనుక ఇలాంటి సోక్రటీస్ లాగా చక్కని మాటలు చెప్పినటువంటి సార్ ఆర్కే వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టేసి ట్రైనింగ్ సెంటర్ పెట్టేసి ట్రైనింగ్ యూట్యూబ్ ద్వారా గానీ చాలా విషయాలు తెలియజేస్తున్నారు. మీరు కూడా సార్ మొబైల్ నెంబర్ ఉంది, ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా సార్కి మంచి గ్రాటిట్యూడ్ తెలియజేయచ్చు. ఇంకా మంచి విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఓకే, టైం అయిపోతుంది కనుక ఇంకా మనం ఆలోచన చేయకుండా నిన్నటి రోజున ఎవరైతే మీటింగ్స్ ఏర్పాటు చేశారో ఫోటో సెషన్ మనం స్టార్ట్ చేద్దాం త్వరగా. ఓకే, రేపటి రోజున కూడా ఒక మంచి డాక్టర్ గారు మనకి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని రావడానికి రెడీగా ఉన్నారు. రేపు కూడా మీ టీం వాళ్ళందరితో కూడా తప్పనిసరిగా మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నేను మంచి డాక్టర్ గారు వస్తున్నారు ముందుగానే తెలియజేశాను. మీ టీం వాళ్ళందరికీ తెలియజేసి తీసుకురండి. ఓకే సార్, చాలా మంది అద్భుతమైనటువంటి విషెస్ తెలియజేస్తున్నారు సార్. మీకు గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు చక్కని సెక్షన్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్. ఓకే, ఇంతటితో ఈ రోజు ఈ మీటింగ్ ని కంప్లీట్ చేద్దాము. రేపు మంచి లీడర్ తో మంచి సెషన్ మనం వింటామని ఆశిస్తూ మరోసారి చెబుతున్నాం, మంచి డాక్టర్ గారు వస్తున్నారు. మీ టీం వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ బై.